Welcome to Ethics Fitness. I am Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు: దైవాంశ సంభూతులు గాని అతీంద్రియ శక్తులు గాని లేనే లేవు. ప్రముఖ నాస్తికులు గోరా. భయంతో కాదు, బుద్ధితో జీవించాలి, ప్రశ్నించాలి, నిజాన్ని వెతకాలి. మనిషి తన భవిష్యత్తును తానే నిర్మించుకోవాలి. విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్. దయ్యం పట్టడం, మంత్ర విద్యలతో ఆరోగ్యం చెడగొట్టడం ఒట్టిది. డాక్టర్ సమరం. ప్రధానమంత్రి గారి పొదుపు పిలుపు ఫలితాన్నివ్వాలంటే నాస్తిక కేంద్రం. విజయవంతంగా ముగిసిన నాస్తిక శిక్షణా శిబిరం. డాక్టర్ సమరం. అంతర్జాతీయంగా ఆదరణ పొందుతున్న సమరం ఛానల్స్లోని యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ ఎథియిజం ఇంగ్లీష్ ఛానల్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, దైవాంశ సంభూతులు కానీ అతీత శక్తులు కానీ లేనే లేవు అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. ఏమేనమ్మా, అతీత శక్తులు లేవు, లేదా దైవాంశ సంభూతులు వాళ్ళు లేరు. కొంతమంది అంటారు మేము దైవాంశ సంభూతులం, మేమే దేవుళ్ళు అని చెప్పుకునే బాబాలు అలాంటి ఉన్నారు. దైవ స్వరూపులు అనుకునేవాళ్ళు, అలా పెద్దలు కూడా అనుకునేవాళ్ళు దైవ స్వరూపులని అనుకుని వాళ్ళకి పాదాబంధనాలు చేస్తూ వాళ్ళకి పూజలు చేస్తూ దేవుడినే చేసేవాళ్ళు, దేవుడు అనుకుని చేసేవాళ్ళు. ఇవేమీ లేవు. ఎందుకంటే అసలు దేవుడు ఉన్నవాడే లేడు. అతిశక్తి అంటే లేనే లేవు, ఏమీ లేవు. లేకుండా సమాజంలో ఇటువంటివన్నీ ఉన్నాయి. కానీ దానికి తగ్గట్టుగా ఇదిగో ఇది అతిశక్తి, ఇదిగో ఈ దైవ శక్తి అని చెప్పాడు కొంతమంది ఉన్నారు. వీడు దేవుడు కాదు ఇంకేంటి, వీడు దేవుడే ఇలా చెప్పాడు. అంచేత గోరా గారు మరి నా దేవుడు లేడు అంటే అది పూర్తిగా యథార్థము, సత్యము. దేవుడు ఏదో ఊహ, కల్పన, అబద్ధము. ఈ అబద్ధాలు పట్టుకుని వాళ్ళు దైవాంశ సంభూతులన్నో, దైవ స్వరూపులన్నో, లేదా అతీంద్రియ శక్తులన్నో, ఇవన్నీ కూడా చాలా అర్థం లేదు. అంచేత శాస్త్రీయ ఆధారాలు లేకుండా అతీంద్రియ శక్తులతో ఉన్నాయని చెప్పే ఈ వాదనలు ఉన్నాయే, ఇవన్నీ కూడా అర్థం లేనివి. ఏంటి? శాస్త్రీయ ఆధారాలు లేకుండా, ఆధారం ఉన్నది దేనికి లేకుండా అతీంద్రియ శక్తులు ఉన్నాయనే చెప్పే వాదనలను, అద్భుత శక్తులని చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. ఏదైనా సరే మనకి ఎవిడెన్స్ ఉండాలి, ఆధారం ఉండాలి. ఊరికి చెప్పాడు వీడు దైవ స్వరూపుడు లేదా అతీంద్ర శక్తి ద్వారా వచ్చిందంటే కొంత ఎవిడెన్స్ కాదు దానికి. ఎలా అంటే ఉదాహరణ తీసుకున్నాం, భూతాలు మాట్లాడాయంటారు, దెయ్యాలు మాట్లాడుతున్నాయి. అలాగే భవిష్యత్తు చెప్పేస్తుంది. ఆ వ్యక్తిలో అత్యంత శక్తి ఉంది, వీళ్ళు భవిష్యత్తు చెప్పేస్తారు. భవిష్యత్తు చెప్పేది ఎవరు? దేవుడే. అంటే దేవుడి ద్వారా భవిష్యత్తు చెప్పడం జరుగుతుంది. అలాగే దైవ చికిత్స, మామూలుగా మా ఎవరు డాక్టర్లు చేసే వైద్యులు చెప్పేది కదా, ఆ దేవుడే ఇంత ఏమాత్రం మందులు లేని జబ్బు కూడా ఆ దేవుడు తగ్గించేస్తాడు. ఆ దేవుడిని ప్రార్థించండి, ఆ దేవుడు ఖండిస్తాడు. కానీ ఇప్పటికి మేము చూస్తున్నాం, భజన చేయడం, దేవుడికి పోవడం, బయట చేయడం చాలు. అది దేవుడే చికిత్స చేసేస్తాడు. అలాగే చేతిలోంచి విభూతి సృష్టిస్తాడు, చూపించి కొంతమంది దైవాంశం వదిలినట్టుగా అదుకొని ఇది అద్భుత శక్తి. మరి దైవాంశ సంభూతుడు, దైవాంశం దేవుడి యొక్క అంశం వాళ్ళలో ఉంది. అందుకనే శూన్యంలోంచి ఉంగరా సృష్టించాడు, శూన్యం విభూతి సృష్టించాడు. ఇవన్నీ గాడిట్టుకులే. కానీ జనాలు మరి తప్పించాడు. చూడు ఇలా అంటాడు, ఏం లే అంటాడు అని ఇంత విభూతిస్తాడు. మరి దైవాంశ శక్తి ఇంకేంటి మామూలు చేయలేడు కదా. అంచేతనగా అలాగే జ్యోతిష్యం ద్వారా భవిత్యాన్ని చెప్పడం, భవిష్యత్తు ఏం చెబుతుంది జ్యోతిష్యం ద్వారా చెప్పడం. జ్యోతిష్యం ఎందులో చెప్పేది ఇదంతా దైవశక్తి, దేవుని యొక్క అనుగ్రహం వల్ల మేము చెప్పగలుగుతున్నాం. అంత అలాగే శాపాలు చేద్దాం, శపిస్తాడు. ఈ వ్యక్తి శపిస్తాడు, మీ బతుకు నాశనమే. బ్రాహ్మణుడి శాపం నాశనానికే, సద్బ్రాహ్మణ శాపం నాశనానికే. మనుషులు భయపెట్టడం, అలా చేతబడి. అలాగే దేవుడు ప్రత్యక్షమయ్యాడు, వచ్చాడు, దేవుడు వచ్చి మాట్లాడు, దేవుడే వచ్చాడు.
దేవుడు ప్రత్యక్షమయ్యి ఇదంతా రాయించారు. ఇప్పుడు భారతం ఉంది, దేవుడు ప్రత్యక్షమై భారతం రాయించారు. తెలుగులో దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ కవులకి తెక్కన నన్నయ్య వాళ్ళకి దేవుడే ప్రత్యక్షంతా రాయించారు. అడుగడుగున ఆ తెక్కనికి అడుగడుగున దేవుడు కనబడుతున్నాడు. ప్రతి రాయిలో, ప్రతి ఒక్క తెప్పలో అన్నిటి దేవుడు కనబడుతున్నాడు. ఇవన్నీ కల్పనలు ఎలా ఉండేది కల్పన. ఇవన్నీ కూడా ఎందుకు ఏంటి ఇవన్నీ? ఇది నిజమా? ఎందుకు నవ్వుతాను జనాలు ఈ కబుర్లేని? వాడి దైవాంశ స్వరూపం అని, ఆడకన్నీ శక్తులు, అద్భుత శక్తులు ఉన్నాయని, అతి శక్తులు అన్నీ ఉన్నాయంటే ఎందుకు జనం నమ్ముతున్నారు? మరి నిజం కాదనుకుంటున్నాం కదా. అని చదువుకున్న వాళ్ళు కూడా కొన్ని సందర్భాలు అద్భుతాలు అవుతారు. చదువుకున్న వాళ్ళు కూడా అమ్ము దైవశక్తి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ముఖ్యంగా మనుషులు ఒక రకమైన భయం ఉంది. ఆ భయం వల్ల ఏదైనా కూడా వాళ్ళు నమ్మేస్తుంటారు. ఎందుకంటే మనుషుల భయం సహజంగా ఉంటుంది. అనారోగ్యం వచ్చినా, మరణం వచ్చినా, ఆర్థికంశలు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, భవిష్యత్తుపై సరైన అనిశ్చితి ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఓదార్పు కోసం చూస్తుంటారు. పెద్ద జబ్బు వచ్చింది, ఎవరు చనిపోయారు, ఏదో ఉద్యోగం కోల్పోయారు, అలాంటి మనిషి తట్టుకోలేకుంటాడు బాధని. దానికి ఓదార్పు కావాలి. కొంతమంది బాబాలు ఈ బలహీనతలు ఉపయోగించుకుంటారు. నీకేం పర్వాలేదు, నేను నిన్ను నయం చేస్తాను, నీ బాధను ఉపశాంతి కలిగిస్తాను అని బాబా అంటే ఎవరైతే బాధల్లో ఉన్నారో, భయంలో ఉన్నారో ఒక రకం ఉపశాంతి లభించేసి అంటే వారికి 4 రోజులు మనసు ఆటోమేటిక్గా శాంతి అయిపోతుంది. బాబా గారి యొక్క ఆశీస్సుల వల్ల ఆయనలో దైవశక్తి ఉంది కనుక ఆయన ఆశీస్సులతో ఇది తగ్గిపోయింది. అంతే. అమ్మాయి దైవ సంబుద్ధుడు, బాబా గారు దైవ సంబుద్ధుడి కనుక నేల అయ్యిందంటాడు. అలాగే ఈ మీపై దోషం ఉంది ఇంకా చెప్తారు వీళ్ళు, ఈ బాబాలు, ఈ సన్యాసులు, నీ మీద దోషం ఉంది, చేతబడి చేశారు, దైవశక్తి సమస్య పోతుంది అని ఇలా అని భయం. అప్పుడు ఏం చేస్తుంటే ఇక ఇలా చెబుతుంటే ఏం పర్వాలేదు, నీలో ఉన్న శాపాన్ని తొలగిస్తాను. లేదండి నువ్వు 100 కొబ్బరికాయలు కొట్టానికి ఆ దేవుడు 100 కొబ్బరికాయలు కొట్టు, ఇచ్చే అంటే ఆ మాటలకు ఎవరైతే ఎప్పుడైతే భయంలో, బాధల్లో బుర్రతా ఊడుతూ ఈ తర్పం లేకుండా పోయి ఉంటారో వాళ్ళు దాంతో నమ్మేస్తుంటారు. ఇది చాలా సహజమైన విషయం. చాలామంది లేదు వీళ్ళం ఎంతో బాధితుళ్ళాం, బాబా గారికి ఏం పర్వాలేదు, నీ బతుకుని బాగుపడిపోతుంది అన్నారు. నిజంగా బాగుపడిపోయింది. నీ ఉద్యోగం రావట్లేదు, బాగుపడుతున్నా, ఉద్యోగం వచ్చేసింది. మా పిల్లడి ఉద్యోగం ఎట్లా వస్తుంది, 2 నెలల వస్తుంది. అంటే ఒక అనిశ్చిత స్థితిలో ఉన్నవాళ్ళు ఇలాంటి ఒక సాంతన కబుర్లు ఇదంతా వాళ్ళని ఎలా బురిడి కొట్టించాలో ఈ బాబాలు తెలుసు. మాటల గారిడితో బుడి కొట్టించేస్తుంటారు. అంతేకాని కేలో దానికి అంచేత దీనికి భైరత జీవన భయం లేకుండా చేస్తారు కనుక వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు. కానీ ఒక హేతుబద్ధంగా ఆలోచిస్తే అక్కడ ఏమీ లేదు. వాడు చెప్పిన మాటలు మనసుకు శాంతి ప్రసాదించి అంతకంటే అక్కడేం జరగదు. ఇంకా వీళ్ళ పైగా సైన్స్ వెళ్ళిపోతే సహజ విషయాలు కూడా మామూలు అతిశక్తి. కొంతమంది ఈ సైన్స్ సంబంధించిన కూడా గారిడీలు చేస్తారు. చేసే సైన్స్ ప్రకారం ఇంకంతా ఏం చేస్తారంటే అది నేను తెలియక అమ్మో దేవుడు 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 అనుకుంటారు, దైవశక్తి అనుకుంటారు. చేసేవన్నీ సైన్స్ గరడీలు, సైన్స్ ద్వారా. అది సైన్స్ తెలియకపోవడం వల్ల, శాస్త్రీయ అవగాహన లోపం వల్ల మెరుపుల్ని దేవుని కోపం అనుకుంటారు, దేవుని కోపం వచ్చేది మెరుపులు వచ్చాయనుకుంటారు, గ్రహణాలని అపశకునాలు అనుకుంటారు, వ్యాధుల్ని దయ్యాల ప్రభావంగా భావిస్తారు. సైన్సు వాటి నిజస్వరం వివరించింది. అయినప్పటికీ సైన్స్ ఇది కాదు, అది కాదు, మెరుపులు ఇలా వస్తాయి, ఇవి ఇలా వస్తాయి, రోగాలు ఎలా వస్తాయి అని సైన్స్ చెప్పినప్పటికీ వీళ్ళు మామూలు వ్యక్తులు
వాటిని నమ్ముతుంటారు. అంటే అవగాహన రాహిత్యం, నాలెడ్జ్ లేకపోవడం వల్ల. అంటే ఎందుకు సమాజంలో ఇవన్నీ చలామణి అవుతున్నాయి అంటే ఇలాంటి సైకలాజికల్ కారణాలు ఉన్నాయి, మానసిక కారణాలు ఉన్నాయి. అలాగే భావోద్వేగ బలహీనత. ఎందుకు నమ్ముతున్నారు జనాలు? ఎందుకు నమ్ముతున్నారు అంటే బాధలో ఉన్న త్వరగా మోసపోతారు. బాధ ఏంటిని మా అబ్బాయి చనిపోయాడు, ఏమవుతామో తెలియదు, మా బాధలో ఉన్నాం, నీకేం పర్వాలా, మీ అబ్బాయి ఆశీస్సులు నీకు ఉంటాయి, నీ బతుకులేం పాడైపోవు, నువ్వు చాలా చక్కగా ఉంటావు, నీకు అన్ని ఆధారాలు దేవుడు నీకు ఇస్తాడు కదా, నీకేం పర్వాలా అని అంటాడు. ఏం పర్వాలా. ఒక రకమైన ఉపశాంతి కలిగాడు కల్లా దాంతో ఈ అనారోగ్యం బాధపడేవాళ్ళు, పరీక్షలు విఫలమైన విద్యార్థులు, కుటుంబ సభ్యులు బాధపడేవాళ్ళు ఈ బాబాల ఆశీర్వాదంతో, ఆ బాబా దైవం సంబుద్ధుడు కదా, దైవశక్తి నైన్లో దైవశక్తిని బట్టి ఆయన చెప్పిన ప్రకారంగా జరిగిపోతున్నాయి. ఒక రకంగా ఉపశాంతి పొందుతారు. అవేంటి? భావోద్వేగ బలహీనత. ఎందుకు జనాలు ఈ విధంగా లేకపోయినా ఎందుకని ఈ రకమైన వాటిని నమ్ముతున్నారంటే మనుషుల్లో ఈ సైకలాజికల్ కండిషన్స్ అన్నీ ఎలా ఉంటాయి దీనివల్ల. అబద్ధాలే అయినప్పటికీ అబద్ధాలైన విషయాల్ని వాళ్ళు నమ్మి ఉపశాంతి పొందడం అనేది ఎందుకు పొందుతున్నారంటే వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ భావోద్వేగాల్ని ఈ బాబాలు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఈ దైవాంశ సంబుద్ధుల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకంటే లేదు ఎష్యూరెన్స్ వాళ్ళు చేసి మేము డాక్టర్లు కూడా ఏం పర్వాలేదు, నీ మామూలు అవుతుంది, నువ్వు కోలుకుంటావు అని ఇష్యూరెన్స్ ఇచ్చి నీకు తగ్గైపోతుంది కదా అని ఇష్యూరెన్స్ ఎంతో ఇది వాళ్ళు కూడాను మారిపోతారు. అంతవరకు ఏమైపోతుంది భయపడుతుంటారు. ఎష్యూరెన్స్ మెడికల్ సైన్స్లో డాక్టర్ ఇచ్చే ఎష్యూరెన్స్ చాలా ముఖ్యం. అంటే ఫస్ట్ పెద్దానికి మాకు చదివి నేర్చుకునే వాళ్ళు దీనికి ముందు మీరు ఇష్యూరెన్స్ ఇవ్వండి, తర్వాత స్లోగానే రికవర్ అవుతారు. స్లోగా నీకు తగ్గిపోతుంది, ఏం పర్వాలేదు నేను చేస్తాగా అంటే అంతవరకు గందరగోళం ఉండేవాళ్ళు డాక్టర్ గారు ఏం పర్వాలేదు అన్నారు. ఇదే ఏదైతే సైన్స్లో ఎష్యూరెన్స్ అని మేము మెడికల్ సైన్స్లో చేస్తామో అదే వీళ్ళు చేసేది. మేము అక్కడ మోసం చేయం, పైగా విషయం చెబుతాం. ఇది కాదు, దాని మీద కరెక్ట్ చేస్తాం కదా. ఈ రంగవతి ఈ మందులు తెలియవుతుంది, ఈ మందు తెలియవుతుంది, ఈ ఆపరేషన్ ఎలా అవుతుంది, దీని ఇలా చేయొచ్చు అని చెబుతాం. ఇలా ఉన్నాయి, ఈ అవకాశాలు ఉన్నాయి, దీని ప్రకారం చేయొచ్చు. వాళ్ళు అలా చెప్పరు, వాళ్ళు చెప్పకుండా మాటలు గాడి చేస్తారు. అంచేత ఈ రంగా అలాగే చిన్నప్పటి నుంచి ప్రశ్నించనుకున్నాం. ఎందుకు ఈ గాడిటికులను నమ్ముతున్నారు, ఏ అతీత శక్తులు నమ్ముతున్నారు అన్నదానికి ఈ సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ అని మేము చెప్పుకుంటూ వస్తున్నాం. సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు నమ్ముతున్నారు? అవి గాడిటికులను తెలుసు మనకి, సైన్స్ తెలుసు మనకి, ఈ మానసిక మనిషి యొక్క భావోద్వేగాలను తెలుసు మనకి. అయినా ఎందుకు ఇస్తారంటే వాళ్ళు అంచేత చిన్నప్పటి నుంచి ప్రశ్నించే తత్వం లేకుండా చేశారు కనుక పెద్దలు ప్రశ్నించకూడదు, బాబాను ప్రశ్నించకూడదు, మతాన్ని సందేహించకూడదు. మతాలు చెప్పిన మతంలో ఏది చెప్పానుకో, మతపై చెప్పానుకో దాన్ని ప్రశ్నించకూడదు. దేవుడు అనే విషయం గురించి ప్రశ్నించకూడదు. చిన్నప్పటి నుంచి మనస్తత్వం ఎలా డెవలప్ చేస్తారంటే మతంలో చెప్పిన దాన్ని ప్రశ్నించకూడదు, అబద్ధం అనుకోకూడదు. అలాగే మత పెద్దలు చెప్పేదాన్ని స్వామీజీలు చెప్పేదాన్ని ప్రశ్నించకూడదు. నమ్మాలంతే, నమ్మేయి జరిగిపోతుంది, నమ్మేయి. ఈ రకమైనటి ఒక చిన్నప్పటి ప్రశ్నించకుండా ఉండే చేయడంతో అలా గురువుగారు చెప్పేది నమ్మాల్సిందే. అరే ఇది ఎంతో సబబు లేదు, నమ్మే. ఇలా చేసే కదా ఇంక ప్రశ్నించకూడదు అనేదాన్ని తెలియజేస్తాం. ఈ బాబాలు సాధన ఉపయోగించే పద్ధతులు ఏంటంటే మరి ఇప్పుడు ఈ రకం భావ పరిస్థితులకు వాళ్ళు ఎలా గాడి చేస్తున్నారు ఇదంతా అంటే వాళ్ళు ఇక చేతివాటం, వాడు ఇలా అంటాడు, విభూతి తీస్తాడు, నుదులు పెట్టాడు, అమ్మ
చాలా బాధల్లో ఉన్నావు కదా, నాకు తెలిసిన బాధలో నీకు తెలుసు, నీకు అంత మంచిది కదా. నేను దేవుడి దైవ ప్రసాదంలాగా దైవం ద్వారా వచ్చిన దాన్ని నేను విభూతి పెడుతున్నాను. ఈ విభూతి నీ బాధలు తీసేస్తుంది. చూడు, దేవుడిచ్చాడు నీకు, పెడుతున్నా. అలాగే ఇంకోటి, ఇదిగో ఇక ఈ మార్గం ఇలా ఉన్నట్లు ఉంటాడు, ఇలా మాకు ఇలాగే ఉంటుంటాడు. చూడు, ఏం అసలు దేవుడు ఇచ్చాడు నీకు, దేవుడు ఇస్తున్నాడు నీకు, నీవు దేవుడు తెలిచాడు, విభూతి పెట్టుకో అని ఇలా రాస్తాడు. అమ్మ బాబాయ్, ఎంత బాబా గారి ఎంత శక్తి ఉంది. ఆ దేవుడు ఎంత పని మీకు కరుణిచ్చాడు, ఇక బాధపడదు, ఆలోచన పర్లేదు, ఆడించద్దు. అంటే మనిషి యొక్క భావోద్వేగాలతో ఎలా ఆడుకుంటారు. మనిషి యొక్క భావోద్వేగాలు అనగా ఈ చేతి వాడు విభూతి ఇవ్వడం, గొలుసులు, ఉంగరాలు ఇవన్నీ చేశారు. అలాగే ఇంకా కొంతమంది స్వామీజీలు వీళ్ళందరూ వాళ్ళ శక్తిని చూపించడం కోసం అన్నట్లుగా నిప్పు మీద నడుస్తారు. వీళ్ళేంటి, దైవశక్తిని బట్టి మేము ఈ రోజున హరహరాదే భవదేవో అంటే జరుగుతున్నాం, లేదా అల్లాహు అక్బర్ నిప్పులు నడుస్తున్నాం. మా దగ్గర దైవశక్తి ఉంది, దేవుడు మా మేము దైవ సంబుతున్నాం కనుక. లేదు, వీళ్ళు ఎంత చెప్పినా బయట వాడు చూసారా, వాడు దైవ సంబుతున్న నిప్పుల మీద నడిచాడు, అగ్ని కూడా నడిచాడు. 3 అడుగుల లోతు నిప్పులు, 4 అడుగుల లోతు నిప్పులు ఉన్నాయి. ఎంత నిప్పులు, అబ్బా ఎంత పెద్ద గొయ్యి మీద 4 వెళ్ళిపోయాడు. వాడు దైవశక్తి లేకపోతే నిప్పులు మనం ఇంత బుగ్గు తీలు పట్టుకు వేరే కాలుతో బుగ్గు చెయ్యి కాలిపోయి మిస్ అయిపోతుంది చెయ్యి. వాడు అంత నిప్పులు నడుచుకొని వెళ్ళిపోయాడు. నేగా అతను దైవశక్తి లేదా అని మనుషుల్ని ఏ రకంగా మభ్యపెడతారు వాళ్ళ పక్కన వాడు కూడాను. అది ఇవన్నీ గాయ. అంచేత ఈ ఇంద్రజాలికుడు గతి ఒకటంటే, మన ఇంద్రజాలికులు ఉంటారు, వాళ్ళు ట్రిక్కులు చేస్తారు, బాబాలు ట్రిక్కులు చేస్తారు. బాబాలు చేస్తేనేమో మహత్యాలు అంటారు, దైవశక్తులు అంటారు. దైవశక్తులను బట్టి ఆయన ఉంగరం ఇచ్చాడు, లేదా నెక్లెస్ ఇచ్చాడు, లేదా ఒక ఏదో ఇచ్చాడు, గొలుసు ఇచ్చాడు, దైవశక్తులను బట్టి అని చెప్తాడు. ఇంద్రజాలికుడు పెద్ద వీళ్ళు చేసే బాబాల దగ్గర 10 ఏళ్ళు చేస్తాడు. ఇంద్రజాలికుడు ఏం చెప్తాడు, గార్డీ చేసేవాడు, ఇది కేవలం ట్రిక్కు, మ్యాజిక్ ఈజ్ ఎన్ ఆర్ట్, ఎవ్రీబడి కెన్ లెర్న్ బై ప్రాక్టీస్ అంటాడు. మ్యాజిక్ అనేది ఒక కళ, సాధన చేస్తే ఎవడైనా దాన్ని చేయగలడు. మొట్టమొదటివే చెప్తాడు, మ్యాజిక్ ఈజ్ ఎన్ ఆర్ట్, ఎవ్రీబడి కెన్ లెర్న్ బై ప్రాక్టీస్. ప్రాక్టీస్ ద్వారా చేయొచ్చు అంతే. కానీ వీడు అలా చెప్పడం, బాబు ఇది నాకు దైవ ప్రసాద శక్తి, అతనే దైవ సంబుద్ధి, నేనే దైవం అంటాడు. పక్కన గురించి భజనలు చేస్తాడు దేవుడికి భజన. అంచేత ఈ ఇంద్రజాలకుడికి ఈ బాబాలకి తేడా ఏంటంటే, బాబాలు బిల్డప్ ఇస్తారు, ఇంద్రజాలకుడు ఇది కేవలం గాడి ఎక్కువ మీ కళ్ళు గప్పి నేను చేస్తున్నా అంటాడు. అది జనం గుర్తుంది. గాడివాడు గాడి చేశాడు, ఎక్కడో చేసేసాడు వీళ్ళంటారు, ఇది నిజంగానే ఇచ్చాడంటారు. తేడా అనమాట. అంచేత ఇది ట్రిక్ అని అడిగారు. కానీ వీడు బాబా ఏం చెప్తాడు, ఎవరే ఇదంతా దైవశక్తి అంటాడు. దైవశక్తి కాదు, అది కూడా ట్రిక్కే. మన సత్యబాబు ఉన్నాడు, ఆయన ఉంగరాలు ఇస్తుంటే, గొలుసులు ఇస్తుంటే, విభూతి ఇస్తుంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అమ్మో దైవశక్తి అది బిల్డప్. ఎవరే మా సత్యసేవ చేసినది మనకి ఇప్పుడు ఇటీవల కాలం వరకు అన్నాడు కదా, మా జనాలు నమ్మారు కదా, ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు కదా. అంచేత ఇవన్నీ కూడా మనిషి యొక్క మానవ బలహీనతల మీద ఆడుకోవడం. ఇదంతా మానసిక మాయ. కొంత బాబాలు మనుషుల భావోద్వేగాలు గమనించి మాట్లాడతాడు. వస్తాడు, జనాలు అందరూ వచ్చిన దేనికి, బాబాల దగ్గరికి ఏదో బాధ ఉంది, ఏదో ఒక లాభం పొందాము, ఏదో ఉపశాంతి పొందామని వస్తాడు. వాళ్ళు మొక్క చూస్తాడు, నువ్వు ఎందుకు వచ్చా నాకు తెలుసు, అమ్మా నువ్వు ఎందుకు తెలుసు, మీ ఇంట్లో ఎవరో బాధలో ఉన్నారు, అలాగే మీకు ఇటీవల కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలు
ఎలా ఉపశాంతి పొందాలి అని ఆలోచించాం. అవును కదా అంటాం అనుకోరు. ఆ బావలేని లేవుడు మామూలు ప్రతివాడికి కష్టాలు ఉంటాయి, ప్రతివాడికి బాధలు ఉంటాయి. మీ ఇంట్లో ఎవరో బాధలు ఉన్నారు, పెద్దలు ఎవరో అనారోగ్యం ఉంటారు, కామన్ ఇళ్లలో ఎవరో బాధలు అని కామన్ తీసుకుని నేను ఎక్స్ప్రెస్ చేస్తారన్నమాట. మీకు ఇటువంటి కష్టాలు వచ్చి ఇటువంటి కష్టాలు రాక చెందిన కష్టాలు కాదండి లేదు. అంతే ఇది అందరికీ వర్తించే మాటలు. అవునండి, అమ్మో బాబా గారు నా మనసు మాట తెలుసుకున్నారే అని చెప్తున్నారు. అంటే మనుషుల యొక్క దీంతో ఈ అతీంద్ర శక్తులు ఉన్నాయి, దైవాంశ సంభూతులు వీళ్ళు అనేది వీళ్ళు ఏ రకంగా జనాన్ని బుడి కొట్టిస్తున్నారు అర్థం. అంటే మనుషుల యొక్క సైకాలజీతో ఆడుకుంటున్నారు, మానసిక బలహీనతో ఆడుకుంటున్నారు, అర్థంపర్థమైన నమ్మకాలతో ఆడుకుంటున్నారు. అంతేగాని వాళ్ళ ఏహేలో అలాగే వాళ్ళ ఆధారపడేట్టుగా శిష్యులు కూడా ఉంటారు. వాళ్ళ పక్కన వాళ్ళ ఈ సోమర్పోతిత్వం అంతే చాలా సోమర్పోతులు ఎంతమంది శిష్యులుగా ఉంటారు పని పట్టగా. వీళ్ళు వాళ్ళ పక్కన ఏ పని చేస్తుందండి, ఈ బాబా గారికి ఏమో వంత పలుకుతూ వాళ్ళు ఏ పని చేయకుండా అక్కడ తింటూ కూర్చుంటారు. అంచేత వాళ్ళకి గడిచిపోతుంటుంది ఈ శిష్యులకి. అంచేత ఈ శిష్యులందరూ కూడా ఆ బాబా గారు పూడుతూ ఉంటారు, భజన చేస్తుంటారు బాబా. ఇంకా ఎక్కువ అమ్మో ఏంటి గొప్పడా, ఎంత గొప్పడా, నేను ఇలాంటి బాధతో వచ్చాను, నన్ను విశ్వసించాను, నాకు ఇలా అయిపోయింది, నాకు మా అబ్బాయికి ఉద్యోగం రాదు, ఉద్యోగం వచ్చేసి మా ఇంట్లో చాలా బాధలు చేరిపోయాయి, ఇలా కబుర్లు చెబుతుంటారు శిష్యులు. ఆ శిష్యులు ఏంటి, పరమ సోంబేరులు, పని చేయకుండా హాయిగా గడిచి పొట్ట గడిచి ఆయనకి, ఆయన భార్యకి, ఆయన పిల్లలకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ అమ్మకి, అందరికీ ఈ ఆశ్రమాల్లో గడిచిపోతూ ఉంటుంది. అదే శిష్యులు చేస్తారు. వాళ్ళకి పైగా బాబా గారిని ఏం ప్రశ్నించకూడదు, ఆయన ఏం చెప్తే వినాలి, నువ్వు తెలుసా, అప్పుడే నీకు ఫలితం వస్తుంది. అంతే ఇదేంటండి అదేంటండి అని ప్రశ్నించకూడదు. అదెందుకండి ఇదే ప్రశ్నించొద్దు. డబ్బు ఇవ్వాలి అంతే. నువ్వు అది ఎందుకంటే పూర్తిగా ఆయనకి దాసం అయిపోవాలి. అంటే మా హ్యూమన్ ఎమోషన్స్తోనూ వాళ్ళతో ఎలా ఆడుకుంటారు వీళ్ళందరూ. ఇదొక పెద్ద చెప్పండి ముఠా, బాబాలు వాళ్ళ శిష్యులు వీళ్ళందరూ ఏ రకంగా చేసుకుంటారని. అలాగే మనం తీసుకున్నట్లయితే సైన్స్ తీసుకోవాలి. సైన్సు శాస్త్రం సైన్స్ ఏం చెప్తుంది, పరిశీలించండి, పరీక్షించండి, ఆధారం చూపించండి. సైన్స్ ఏం ఒప్పుకోదు. సైంటిస్ట్ ఏమంటాడు, నువ్వే అన్నావు, నాకు ఆధారం చూపించు, ఎవిడెన్స్, పెద్దానికి ఆధారం చూపించండి. మూఢముఖం ఏం చెబుతుంది, ప్రశ్నించకూడదు, నమ్మడమే. మూఢముఖాలు ఎందుకున్నాయంటే చేతపడుతుంది, బాణమతిని, దెయ్యాలని, భూతాలని ఇవన్నీ ఎందుకున్నాయంటో ప్రశ్నించకూడదు. ఇప్పటికీ దెయ్యాల నమ్మకాలు ఉన్నాయి, బాణమతి నమ్మకం ఉంది, ఇప్పటికీ జాతకాల నమ్మకం ఉంది. ఇవన్నీ అర్థం లేనివి నేను. ఎందుకంటే ప్రశ్నించకూడదు, నమ్మడమే. శాస్త్రం తప్పునుకో అది ఏం చేద్దాం, మన కర్మ అని అనుకుంటారు అన్నమాట. ఇంకా ఎలా అంటే కోపంతో అద్భుత వాదనలు ఎలా పరిశీలించాలి, కోపంతో కాదు. ఇప్పుడు మనం ఏం చేసేందుకు బాబాలు ఎలా చేస్తున్నారు అనుకున్నాం. అంతే మనం ఇప్పుడు ఏం చేయాలి తెలుసుకోవాలంటే బాబు తెలుసుకోవాలనుకున్నాడు సైన్స్తో, శాస్త్ర దృక్పథంతో మనం పరిశీలించాలి. అంచేత ఏదో ఏంటారు ఎంత అప్పదిప అనగదు. నువ్వు సైంటిఫిక్ టెంపర్తో పరిస్థితి దాన్ని పడుతుంది. అంచేత ఏదైనా అడిగి చెప్తే దీన్ని నువ్వు చెప్తున్నావు ఇలాగా, దీనికి ఆధారం ఉందా, పరీక్షించవచ్చా, పరీక్షకి నిలబడుతుందా, మేము చూస్తాము అని అంటే ఒప్పుకో. ఎవిడెన్స్ మాకు ఆధారం కావాలని. ఇప్పుడు ఈ రోజుల్లో పైగా ఏం చేస్తుంటే సోషల్ మీడియా కూడా ఈ మూఢనమ్మకాలు సపోర్ట్ చేస్తుంది.
వాళ్ళకి కావాల్సిందంతా రేటింగ్ అంచేత యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ టీవీ కార్యక్రమాలు కానీ అద్భుతాలు జ్యోతిష్యము భూత కథలు వస్తుగా చేస్తారు. ఈ బాబాలు డబ్బులు ఇస్తున్నారు. ఏ బాబా ఎక్కువ డబ్బులు ఇస్తాడో వాడు పెద్ద టీవీలోను సోషల్ మీడియా ద్వారా కావాల్సిన పబ్లిసిటీ వస్తారు. వాడది గొప్పవాడు కాకపోతే ఈ టీవీలో ఇంత ఎక్కువ ఎందుకు వస్తుంది? జనాలు ఎందుకు వెంటబడి చాలా గొప్పవాడు వాళ్ళ దేవశక్తులు. అంటే జనాల యొక్క వీక్ మైండ్తో ఉన్న దాన్ని ఎలా క్యాష్ చేసుకుంటారు, అది అలా కావాలి. అదే అద్భుతాలు జ్యోతిషం భూత కథలు విస్తృతంగా ప్రచారం చేస్తాయి ఇవి టీవీలు కానీ సోషల్ మీడియా కానీ. అలాగే భయం ద్వారా భయంతో జనాల భయాన్ని క్యాష్ చేసుకుంటారు. అదే ఇలాగే మూఢనమ్మకాల నష్టం ఏంటంటే మూఢనమ్మకాల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. బాబాలు తెలిపోయి చూస్తుంటారు. పైగా దేవుడు బాబాలు నమ్ముకోవడం వల్ల స్వామీజీలు నమ్ముకోవడం వల్ల వాడికి రోగాలు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది తగ్గిందంటారు కదా, దాంతో చికిత్స కూడా ఆలస్యమైపోతుంది. ఒక గుండె జబ్బు కావచ్చు, ఒక క్యాన్సర్ కావచ్చు. క్యాన్సర్ మొదటి దశ తేలిక అయిపోతుంది. క్యాన్సర్ ఏమి బాబాగారి దగ్గర శక్తి అద్భుత శక్తి ఉంది, ఆయన ఇలాంటి పోతుంది, అభివృద్ధి పోతుంది అనుకుని వెళ్ళి కూర్చుంటే ఆ క్యాన్సర్ మొదటి దశలో పెడితే పూర్తి 100 క్యూర్ అయ్యేదాన్ని వీళ్ళు 3rd స్టేజ్లోనూ 4th స్టేజ్లో చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆరంగా ఇంకా మహిళల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు కదా కొంతమంది. ఈ స్వామీజీ లాంటి వాళ్ళు మహిళల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే మానసికంగా పనికిరాపని చేస్తున్నారు అన్నమాట. ఇంకా చాలామంది ఏంటంటే డబ్బులు ఖర్చు అవ్వకుండా డాక్టర్ దగ్గర డబ్బులు వస్తాయి, బాబా గారికి నాకు కొబ్బరికాయలు సరిపోతుంది కదా, ఏదో కాను సరిపోతుంది అనుకుని వాళ్ళు చేస్తుంటారు. అవన్నీ అర్థం లేదు. అంతే కావాల్సినంటే మన భారత రాజ్యాంగం చెప్పారు 15 ప్రతి వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా ప్రశ్నించడం నేర్చుకోవాలి, ఆధారాలతో కోరాలి, తర్కబద్ధంగా ఆలోచించాలి, నిజాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మనం అసలు విషయం 15 AHML ఆధార్ కార్డు ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఈచ్ సిటిజన్ అనేది. అంచేత మనం చేయాల్సింటే మనం దీంట్లో తెలుసుకోవాల్సిందంటే తెలుసుకుంది అంటే ముఖ్యంగా ఏదో ఈ బాబాలంత మోసగాళ్ళు, దేవుడు అంత అబద్ధం అని చెప్పడం కాదు. మంచి మెయిన్గా మనిషికి చేసి ఈ భయం ఉంది. ఊరు భయపడదు ముందు నువ్వు. ఆ భయం వచ్చేకల్లా నువ్వు ఏదో బాబాలకి స్వామీజీలకి వెళ్ళిపోయి వాళ్ళగా అర్థపరిచేసి మోసం మాట చెప్పి లొంగిపోవద్దు. లొంగిపోకుండా నువ్వు మనం చెప్పేదంటే శాశ్వత పేదని అలవర్చుకుంటే చక్కగా ఉంటుంది. మిమ్మల్ని మీరు కించపరుచుకోదు, మీ శక్తిని గుర్తించండి, తర్కబద్ధ ఆలోచన పెంచుకోండి. మనిషి తన సమస్యను తానే పరిష్కరించుకోగలడు. ఎవరు దేవుడు కాదు, దైవశక్తుల్లో ఏం లేవు. మనిషి తన సమస్యల్ని మనిషే పరిష్కరించుకుంటాడు కానీ ఏ రకం అతీత శక్తి కాదు అని ముందు గుర్తించాలి. ఎప్పుడైతే మనిషి ఆ రకంగా అర్థం చేసుకుంటాడో దాంతో జరిగేది. అంతేగాని ఇవన్నీ ఒట్టిపోటు ఇంతవరకు ఏం చెప్పాము, ఈ బాబాలు కానివ్వండి, ఈ స్వామీజీలు కానివ్వండి, దైవ సంభూతులు కానివ్వండి, వీరిచ్చే గాడి ట్రిక్కులు కానివ్వండి, ఇవన్నీ ఉపశాంతి ఇస్తాయని వెళ్తారు. ఉపశాంతి కూడా లాభం ఇస్తాయని వెళ్తారు. కానీ అవేమీ మీకు చేయవు. మీ మానసికంగా వాళ్ళు తెలియకుండా మీకు ఉపశాంతిస్తారు. మీరు మీ సమస్యలకి మీరే మనిషి ఈ విజ్ఞానాన్ని మనిషి సృష్టించాడు. ఈ మనిషి ఈ సమాజాన్ని సృష్టించాడు. ఈ మనిషే సమాజాన్ని సృష్టించాడు. మనిషే వైద్యాన్ని, సైన్స్ని, ఈ సాంకేతికంతా వృద్ధి చేశాడు. ఎవడో చేయలా. ఇప్పుడు మన పొద్దు ఈ సౌకర్యాన్ని పొందుతా అంటే మనిషే చేశాడు. ఏ దేవుడు కాదు, ఏ భగస్వరూపుడు కాదు, ఎవ్వడు కాదు. నీకు ఏ బాబా కూడా ఏది సృష్టించలా. అంత దైవశక్తులు ఉంటే వాడు ఎన్ని సాంకేతిక పరికరాలు సృష్టించవచ్చు. ఒక బాబా ఒక టెక్నాలజీకి సంబంధించింది ఏదైనా చిన్నదైనా బతికి చూడు చేసేవారు మనిషి. అంచేత ఇవన్నీ చేసిన మనిషి కనుక ఆ మనిషిలోని శక్తిని కానీ ఈ గాడ్ మెన్ వల్ల లేదు. అంచేత మనం చేయాల్సిందంటే భయం లేకుండా, భయం వల్ల జరుగుతుంది, భయం లేకుండా ఉండాలి, శాశ్వతంగా అలవర్చుకోవాలి. మనిషి దాన్ని తగ్గించుకోకూడదు. మనిషే మూలం,
వీటన్నిటికీ మనిషే చేసుకోగలడు. దానికి తను రక్షించబడి జరుగుతుంది ఎవరు చేస్తారు? మనుషులే చేసుకుంటారు. ఏ దేవుడు చేయట్లా. కేవలం బాబాలు స్వామీజీలు బిల్డప్తో ఇస్తున్నారు, కానీ ఎవరు చేసేది మనిషే. అంతే సమార్థం కావాలి, తక్కువ ఆలోచన తాగాలి. అద్భుతాలని చెప్పేవన్నీ అద్భుతాలు కావు, అవన్నీ ఒకటి అబద్ధాలే. అంచేత ప్రశ్నిద్దాం, పరిశీలిద్దాం, ఆధారాలు కోరుదాం, మానవత పెంపుద్దాం. ఈ రంగం మనకు కావాలి. వారుగా చెప్పినట్టే ప్రశ్నిద్దాం, పరిశీలిద్దాం, ఆధారాలు కోరుదాం, మానవత పెంపుద్దాం. ఆ రంగం మనం చేద్దాం. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమిళ విప్లవకారుడు, సామాజిక విప్లవకారుడు సర్దార్ భగత్ సింగ్ విప్లవం. ఆయన భారత స్వాతంత్ర ఉద్యమంలో అత్యంత ప్రభావితమైన విప్లవకారులు ఒకడు. చాలా విప్లవం, నేతాజీ తీసుకో, ఇంకో తీసుకో, మనం తుపాకీతోనే మన స్వాతంత్రం సంపాదిస్తామన్నటువంటి వాడు. అంచేత ఆయన కేవలం బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా పోరాడే యోధులు మాత్రమే కాదు. మామూలు ఏమిటంటే భగత్ సింగ్ అది కేవలం స్వాతంత్ర్యం కోసం పోరాడాడు అనుకుంటారు. అంతేకాదు పోరాడు భారతదేశ స్వాతంత్ర్యం. అంతేకాదు మతం మీద పోరాడాడు, అజ్ఞానం మీద పోరాడాడు. చివరికి మనుషుల్లో హేతువాదం కావాలి, రీజనింగ్ ఆలోచించి రావాలి, సమార్థం కావాలి. అంటే అలాగే ఎక్కువ లోతుగా ఆలోచించినటువంటి వ్యక్తి. కేవలం ఏదో భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం సరిపోతుంది కాదు. ఈ స్వాతంత్ర్యంతో పాటు మనుషుల్లో సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ రావాలి. ఈ మూఢమ్మకాలు పోవాలి, మతం మీద పోవాలి, ఈ దేవుడి మీద విశ్వాసాలు పోవాలి అని ఆలోచన వ్యక్తి. అంత ఇదనమాట ఆయన. ఆయన అంతేకాకుండా నాస్తికుడిగా ఆయన అభిప్రాయాన్ని కూడా చాలా స్పష్టంగా ఇచ్చాడు. ఆయన నాస్తికుడు ప్రతాప్ సింగ్. ఆయన ఈయనేమో 1907 సెప్టెంబర్ 20న 1907 సెప్టెంబర్ 20న ఈ ప్రస్తుతం పాకిస్తాన్లో పంజాబ్ ప్రాంతంలోని బంగా గ్రామంలో జన్మించారు. పాకిస్తాన్లో పెట్టి ఆయన కుటుంబం దేశభక్తి బాగా కలిగి ఉన్న కుటుంబంలో చిన్నప్పటి నుంచి స్వాతంత్ర్య ఉద్యమ ప్రభావం ఈయన మీద ఉంది. 1919లో జరిగిన జలియన్వాలా బాగ్ హింసాకాండ ఆయన కదిలిచేసి, చిన్నవాడే కానీ కొన్ని వేల మందిని బ్రిటిష్ సైనికులు ఇష్టం వచ్చి కాల్చి చంపేశారు. వేల మంది. కుక్కలు కూడా కాల్చలేరు, పిట్టలు కూడా కాల్చలేరు. అలాగా మనుషులు కాల్చేశారు, వేల మంది చంపేశారు. అది మానవతని మనిషిగా సరే ఇది ఆ రంగా చిన్న వయసులో ఉన్న భగత్ సింగ్కి ఈ వయసులో రక్తం ఉడుకుతోంది. ఆ టైంలో నీకు ఉడికిపోయారు. ఆ సంఘటన తర్వాత బ్రిటిష్ పాలనపై తీవ్ర వ్యతిరేకత. ఈ బ్రిటిష్ పాలనని మనం అంతం చేసి తీరాల్సిందే, వీళ్ళు పరమ దుర్మార్గులు, వీళ్ళు మనుషులు కాదు అనిపించింది. ఏమైనా సరే దీన్ని చేయాలనుకున్నాడు. అప్పుడు ఆయనతో పాటు చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవ నాయకులతో కలిసి పనిచేశాడు. వాళ్ళు కూడా విప్లవవాదులే, చంద్రశేఖర్ ఆజాద్ కూడా అనమాట. బ్రిటిష్ పోలీసు అధికారి సాండ్రస్ హత్య చేశారు. తర్వాత కేంద్ర శాసనసభలో బాంబు వేశారు. అంటే ఎంత మండిపోతానంటే బ్రిటిష్ ఒక పోలీసు అధికారి ఉన్నాడు, వాడు సాండ్రస్ హత్య చేశాడు. కేంద్ర శాసనసభలో బాంబు వేసిన ఘటన ఆయన దేశవ్యాప్తంగా ప్రసారం చేశాయి. అంటే ధైర్యంగా అక్కడ పార్లమెంట్లో వెళ్ళి బాంబు వేశాడు. చంపుదాను కాదు, ఆ పడిన బాంబు భారతదేశంలో హృదయంలో రగులుతున్నటువంటి విప్లవ జ్వాలని చెప్పాలనుకున్నాడు ఆయన. ఎవరు ఒక చంపాలి కాదు, అక్కడ ఎవరు చంపాలి, బాంబు పీల్చి భారతీయుల హృదయాల్లో ఒక రగులుతున్న ద్వేషం మీద అది బాంబు చూపించారు. ఆయన మరి చెవిటి వారికి వినిపించడానికి గట్టిగా శబ్దం చెయ్యాలి అనుకున్నాడు. లేకపోతే ఇంత ఉద్యమం జరుగుతుంటే, ఎంత పోరాటం జరుగుతుంటే చెవిటివాడు ముందు శంఖంలాగా ఏం పట్టించుకోకుండా బ్రిటిష్ వాళ్ళు ఉంటూ చాలా కిరాతకంగా వ్యవహరిస్తుంటే ఈయన అలా కాదు. బ్రిటిష్ అక్కడ వెళ్ళి
పార్లమెంట్లో బాంబు వేసాడు. వీళ్ళు వాళ్ళని కాదు, బాంబు పేలాలి, ఎవరు చచ్చిపోయాలా, చావడానికి వెళ్ళా, బాంబు మాత్రం వేసాడు. ఆ బాంబు వేసేసరికి మా హృదయాల్లో ఎంత రగులుతుందో చూసి మీ మీద, మీ యొక్క అక్రమ పాలన మీద ఆయన అర్పించాడు. ఆయన అలా దయచేసి ఆయన 1931 మార్చి 23న పుట్టింది ఎప్పుడైనా 1907 ఇదే 1931 మార్చి 23న భగత్ సింగ్ ఏం పట్టుకున్నారు, మా చేసి పట్టుకుంటారు కదా, రాజగురు సుఖదేవులు రిజిస్ట్రేషన్ చేశారు. అది ఎంత వయసానికి వ్యవసాయం వృద్ధి చేసేదానికి 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల్లో భారత స్వాతంత్ర్యంలో చరిత్ర సృష్టించారు భగత్ సింగ్. 23 సంవత్సరాలు ఆయన మొత్తం బతికింది. 16 సంవత్సరాల వయసులో ఆయన మొదటి తనంటూ ఒక గొప్పతనం చాటుకున్నాడు. 23 సంవత్సరాల వయసులో ఆయనతో పాటు మరి రాజగురు ఉన్నాడు, సుఖదేవులు ఉన్నారు. ఈ ముగ్గురిని పట్టుకుని ఉరి తీశారు పెట్టి. అది ఎప్పుడు 1931లో, పుట్టింది 1907, చనిపోయింది చంపేసింది 1931. 23 సంవత్సరాలు ఇచ్చారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఈ గురిసేవ జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నప్పుడు భగత్ సింగ్ వై ఐఎమ్ అన్ ఎథిస్ట్ ఒక పుస్తకం రాశాడు. ఒక పెద్ద ఆర్టికల్ ఒక పుస్తకంగా వచ్చేవాడు జైల్లో ఉన్నప్పుడే, ఇంక చనిపోయే ముందు. వై ఐఎమ్ అన్ ఎథిస్ట్, నేను ఎందుకు నాస్తికుడిని అయ్యాను, ఎందుకు అసలు ఇక్కడ అసలు మొత్తం ఒక పక్క ఎంత విప్లవకుడో, ఎంత దేశభక్తి గలవాడో, ఎంత ఇదిగా చేశాడో, అంత రెండో పక్క ఆయనలో అంత ఈ సమాజం గురించి అవగాహన. వై ఐఎమ్ అన్ ఎథిస్ట్ అనే పుస్తకం రాశారు. అది చిన్న పుస్తకం కానీ ఎంతో పాపులర్ అయింది. చిన్న పుస్తకం. నేను ఎందుకు నాస్తికుడు అయ్యాను రాసేదానికి ప్రపంచం అంతా కూడా పుస్తకం పాపులర్ అయ్యింది. ప్రపంచం అంతా కూడా చిన్న పుస్తకం. దాన్ని ఎందుకు నాశనం పని రాశాడనమాట. ఆ రంగా ఆయన ప్రజల్ని ఆగించారు. దాంట్లో చాలా స్పష్టంగా రాశాడు. ఆయన దాంట్లో ఏం పైన అంటే, నేను మూర్ఖంగా నాశకుడు కాలేదు, మూర్ఖంగా నాశకుడు కాలేదు. ప్రశ్నించడం, పరిశీలించడం ద్వారా నేను ఈ అభిప్రాయానికి వచ్చాను. ఏదో మూర్ఖంగా వచ్చాను, ఏదో దేవుడు నమ్మకుండా పోయాను అనుకోవద్దు. నేను నాశకుడిగా మారానంటే నేను ప్రశ్న చూశాను, పరిశీలన చూశాను, చూసి దాని ప్రకారం నాస్తికుడయ్యాను. అలాగే ప్రతి విషయాన్ని తర్కంతో, ఆధారాలతో పరిశీలించాలి. అంతే నేను చెప్పేది అంటే, ఎవరైనా సరే గుడ్డిగా దేన్ని నమ్మవద్దు, లాజికల్ థింకింగ్ కావాలి. ఆ లాజికల్ థింకింగ్ నాస్తికత్వంలో ఉంటుంది. అంచేత ప్రతి విషయాన్ని తర్కంతో, ఆధారాలతో పరిశీలించాలి. లాజికల్ థింకింగ్ ఉండాలి, ఎవిడెన్స్ బేస్ ఉండాలి. ఆ వయసు ఎంత చిన్న వయసు, 23 సంవత్సరాల వయసులో ఆయన ఎంత ఏ లెవెల్కి ఎదిగాడు చూడు మనిషి. ఆయన మానవ సమస్యలను దేవుడు పరిష్కరిస్తాడని చూడకుండా మనుషులే పరిష్కరించాలి. ఏదో దేవుడు చేస్తాడనుకో, దేవుడు లేడు, లేని దేవుడి గురించి ఎదురు చూసి కూర్చోవద్దు. మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలి. దేవుడు లేడు, లేని దేవుడి గురించి ఏదో పరీక్షించాలి చూడడం ఏంటి అసలు? మీరు మీ సమస్యను మీరే పరిష్కరించాలి. దేవుడు కలిగారు. భయం వల్ల లేదా ఆశ వల్ల దేవుడిని నమ్మడం సరిపోదు. కొంతమంది దేవుడు ఏదో చేస్తాడనో, లేదా దేవుడు నష్టపోతామనో ఆ భయం వల్ల కాకుండా, అలాగా కాకుండా మనం దేవుడు నమ్మకూడదు. దేవుడిని శాపం పెడతాడు, నష్టం చేస్తాడు అని ఆ రంగం మీరు ఏమవుతుంది. ఆ భయం అవసరం లేదు. దేవుడు ఏమి చెప్పించడు, దేవుడు ఏ రకంగా కూడా మనం చేయడు. అసలు దేవుడు అనేది లేడు. అమ్మో, దేవుడు వ్యతిరేకంగా మాట్లాడడమే మన ప్రాణాలు తీసేస్తారు. భగత్ సింగ్ మత విశ్వాసాలు కలిగిన వ్యక్తులను శత్రులుగా చూడలేదు. కొంతమంది ఆస్తులు శత్రులుగా చూడలేరు. స్వేచ్ఛగా ఆలోచించండి. ఆయన అందుకే ఏమన్నారు, స్వేచ్ఛ, సమానత్వం, శాశ్వతం సమాజానికి అవసరం. స్వేచ్ఛగా ఆలోచించాలి మనిషి. అంతేగాని నువ్వు ఏదో మూర్ఖంగా ఆస్తుల్ని విమర్శించడం కాదు.
స్వేచ్ఛగా ఆలోచించు. సమానత్వం కావాలి సమాజంలో, సామాజిక సమానత్వం కావాలి, ఆర్థిక సమానత్వం కావాలి, రాజకీయ సమానత్వం కావాలి. ఈ సమానత్వం కూడా ఆశించు. అంటే స్వేచ్ఛ, సమానత్వం, శాస్త్రీయతం, దాన్ని ఆధారాలతో నువ్వు దాన్ని తెలుసుకో. ఆధారాలు లేని దాన్ని నమ్మొద్దు. చిన్న వయసులో చెప్పాడు. అంచేత ఈ మత విశ్వాసాలు ఉన్నది శత్రుగా చూడలేదు. మూఢనమ్మకాలను ప్రశ్నించి ఆలోచించాలని ఆయన దృష్టిలో నిజమైన విప్లవం ఉన్నాడు. మూఢనమ్మకాల మీద ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు. ఈ మూఢనమ్మకాలు ఏమున్నాయో, బయట చేసే దేవుడు ప్రత్యక్షయ్యాడు, అలాగా దేవుడు చెప్పాడు, దేవుడి మాటలు, దైవ వాక్కులు, దేవుడు చెబుతున్నాడు, ఇవన్నీ చెబుతున్నారే, వీటన్నిటిని మూర్ఖంగా నమ్మవద్దు. ఎవరైతే మూర్ఖంగా నమ్మకుండా ఉంటాడో ఆయన చూసిన నిజమైన విప్లవం ఉండేది. మూఢనమ్మకాలని ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడమే నిజమైన విప్లవం అన్నాడు. ఏదో తుపాకీ దగ్గర పేల్చే విప్లవం కాదు, ఓ బాంబు విసిరే విప్లవం కాదు. మూఢనమ్మకాలు పరిశీలించు, పరీక్షించు, అది నీకు తెలిసేంటో అదే నువ్వు నిజమైన విప్లవం కాదు. ఆయన విప్లవానికి ఆయన ఎలాంటి ఇచ్చాడు చూడు. విప్లవం అంటే మార్పు. ఆ మార్పుని బాంబులు కాదు, అంటే కేవలం ప్రభుత్వ మార్పు కాదు, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ప్రభుత్వం తెల్లవాడిపోయి నల్లవాడు వస్తే సరిపోదు. ముందు నువ్వు ఈ మార్పు ఎందుకు కోరుతున్నావు? సమాజంలో సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం ఏ రకమైన మార్పు కోరుతున్నావు ఆలోచించు. ఊరికే తెల్లవాడిపోయి నల్లాడు వచ్చిన సరిపోదే. నువ్వు ఇటువంటిది కోరుతున్నావు. ఎంత చిన్న పిల్లవాళ్ళు ఎంత చూసి కేవలం ఈ తెల్లవాళ్ళ పాలన పోయి నల్లవాళ్ళ పాలన వచ్చింది మాత్రాన బారగదు. నువ్వు శాస్త్రీయంగా సైంటిఫిక్ టెంపర్ కావాలి. ఆయన సందేశం ఇలా చెప్పచ్చు, భయంతో కాదు బుద్ధితో జీవించాలి అని చెప్పి ఎప్పుడు చెప్పేది. ఏదైనా భయంతో కాదు, నువ్వు భయపడుతూ ఒప్పుకోవడం, బుద్ధితో జీవించాలి, ప్రశ్నించాలి, నిజాన్ని వెతకాలి. మనిషి తన భవిష్యత్తుకు తానే నిర్మించుకోవాలి. ఏది భయంతో ఏది నమ్మడం కాదు. నీ వివేకాన్ని ఉపయోగించు, ప్రశ్నించు, నిజాన్ని వెతకాలి. మనిషి తన భవిష్యత్తు తానే నిర్మించుకోవాలి. ఎంత స్పష్టంగా చెప్పాడైనా. భవిష్యత్తును కేవలం విప్లవకాడిగా మాత్రమే చూడడం అసంపూర్ణం. ఆయన ఒక ఆలోచకుడు, హేతువాది, నాస్తికుడు, సామాజిక న్యాయం కోరిన వ్యక్తి కూడా. సామాజిక న్యాయం, సమాజంలో సమానత్వం కావాలి, సమాజంలో అందరికీ సమానమైన హక్కులు కావాలి, సమాన గౌరవం కావాలి, సమానం ఉండాలి, సోషల్ జస్టిస్. భగత్ సింగ్ నాస్తికత్వం, హేతువాదం, స్వేచ్ఛాలోచన, మరి సమాజ మార్పు గురించి మరింత ఇంకా చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే ఆయన ఆలోచనలో ఎంత స్పష్టంగా చెప్పాడంటే, మనలో చాలామంది భగత్ సింగ్ను బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచిన ధైర్యవంతులైన యువకుడిగా గుర్తిస్తారు. తలపై టోపీ, కళ్ళల్లో ధైర్యం, హృదయంలో దేశభక్తి, ఇవే ఆయన గుర్తులు. కానీ భగత్ సింగ్ మరో కోణం కూడా ఉంది. ఆయన గొప్ప ఆలోచకుడు, ప్రశ్నించే మనస్సుంత కలిగిన నాస్తికుడు. చాలామంది నాస్తికత అంటే దేవుడిని దూషించడం లేదా మతాన్ని వ్యతిరేకించడం అని అనుకుంటారు. కానీ భగత్ సింగ్ దృష్టిలో నాస్తికత్వం అంటే అది కాదు. ఆయనకి నాస్తికత్వం అంటే ఆధారాలు, తర్కం, పరిశీలన, ఆధారంగా సత్యాన్ని వెతకడం. ఆ నాస్తికత ఏమన్నాడు? ఆధారాలు, లాజికల్ థింకింగ్ పెట్టుకో, పరిశీలించు, ఆధారాలు చూడు, దాని ప్రకారంగా నువ్వు సత్యాన్ని వెతుకు. అదే అంతేగాని ఏదో చెప్ప కాదు. ఈ రకంగా చేశాను. ఆయన వాదనని మనం చూసినట్లయితే ఇలా అర్థమవుతుంది మనకి. అరగారు భగత్ సింగ్ మనిషి తన కష్టాన్ని తానే, ఆయన ఏంటంటే మనిషి తన కష్టాన్ని తానే పరిశీలించుకోవాలని నమ్మారు.
సమాజంలో పేదరికం, అజ్ఞానం, అసమానతలు ఉంటే వారు తొలగించేది మానవ ప్రయత్నం భావించారు. అదే నాస్తికత్వం అన్నాడు. సమాజంలో పేదరికం, అజ్ఞానం, అసమానతలు ఉంటే వాటిని తొలగించేది మానవ ప్రయత్నమే, మనిషే. అదే నాస్తికత్వం. ఆయన దృష్టిలో నిజమైన విప్లవం అంటే కేవలం ప్రభుత్వాన్ని మాత్రం కాదు, ప్రజల ఆలోచనల్ని మాత్రం. మనిషి భయంతో జీవించకూడదు, ప్రశ్నిస్తూ తెలుసుకుంటూ జీవించాలి. భయంతో జీవించకూడదు. ఆయన ఏమన్నాడు? మనిషి భయంతో జీవించకూడదు, ప్రశ్నిస్తూ తెలుసుకుంటూ జీవించాలి. ఆయన మాటలు విప్లవం అంటే, విప్లవం అనేది తుపాకీ లేదా బాంబుల శబ్దం కాదు, అది ఆలోచనలో మార్పు. విప్లవం రావాలంటే ఏదో తుపాకీ పెట్టి బయలుదేరు, బాంబులు పెట్టి వేరు, ఏసై నీ చేతుల మీద కాదు, మన ఆలోచనలో మార్పు. అది విప్లవం. నువ్వు ఇంతవరకు మూఢనమ్మకాలు ఉంటే మూఢనమ్మకాలు పెట్టి శాస్త్రీయంగా ఆలోచన తెచ్చుకో, లాజికల్ థింకింగ్ తెచ్చుకో. అది మా విప్లవం అంటే. ఈ భావన నేటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శాస్త్ర అభివృద్ధి ఈ కాలంలో కూడా సమాజంలో మూఢనమ్మకాలు, భయాలు, వివక్షలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో భగత్ సింగ్ చెప్పిన హేతువాదం, నాస్తికత్వం అవసరం. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. భగత్ సింగ్ వ్యక్తిగత విశ్వాసాలను ద్వేషించలేదు. ఆయన ప్రశ్నించకుండానే ధోరణి. ఒక వ్యక్తి దైవ విశ్వాసం కలిగి ఉండవచ్చు, మరొకడు నాశుడు కావచ్చు, కానీ ఇద్దరికి ఆలోచించే స్వేచ్ఛ ఉండాలని అన్నారు. ఆలోచిస్తే ఆశ్చర్యం ఆశ్చర్యమే, నువ్వు ఆశ్చర్యమని నేను అనట్లేదు, కానీ స్వేచ్ఛగా ఆలోచించు. నువ్వు నమ్మేది ఎంతవరకు నిజమో, నువ్వు ఆశ్చర్యం ఉన్నాక అది పోయి ఉండు, ఆశ్చర్యంగా ఉండు, కానీ నువ్వు నమ్మేది ఎంతవరకు నిజం తెలుసుకో. మూడవ నమ్మకం నిన్నే అట్లా ఎలా అయితే నాస్తికుడిని స్వేచ్ఛగా ఆలోచించేది అట్లానో, స్వేచ్ఛగా విషయాలు చూడమన్నాను, ఆస్తికుడుగా అదే కూర్చున్నాను. ఆస్తుకుని మాత్రం నీ పనికిరావు తీసి పడే, కానీ చెత్తపుట్ల పారిండి ఆస్తుకుడు అనట్లేదు నేను. ఆస్తికుడిని కూడా స్వేచ్ఛగా ఆలోచించు, ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు. ఆధారాలు చూడు, నీ నమ్మకానికి ఆధారాలు చూడు. అంటే చూడు, సమాజాన్ని ఎలా మార్చాలి, దాని ద్వేషంతో కాదు, ప్రేమతో. సమాజం అంటే ఈ మనుషులే, ఆస్తులే నాస్తులే ఇదే సమాజం. అంచేత ఆస్తుకుల్ని ఆయన, నువ్వు ఆస్తులే ఉన్నా నువ్వు చేసే పని ఎంతవరకు సబబో పరిశీలించు, ప్రశ్నించు, పరీక్షించు, ఆధారాలు చూడు. అప్పుడు అలానే ఆలోచించేవాడు ఆస్తుగా ఉండలేడు. అంటే ఎంత ఇదిగా చెప్పాడు చూడైనా. చదవండి, ప్రశ్నించండి, పరిశీలించండి, సత్యాన్ని వెతకండి, సమాజం కోసం ఆలోచించండి అన్నాడు. చదవండి, బాగా విషయాలు తీసుకోండి, ప్రశ్నించండి, పరిశీలించండి, సత్యాన్ని వెతకండి, సమాజం కోసం ఆలోచించండి. భగత్ సింగ్ తన శరీరాన్ని ఉరికి చంపగలిగారు, కానీ బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ శరీరం ఉరికి తీసిపోయారు, కానీ ఆయన ఆలోచనలు చంపలేకపోయారు. ఆయన ధైర్యం, హేతువాదం, సమాజ మార్పులో ఉన్న నిబద్ధత నేటికి కోట్ల మందిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ధైర్యం, మన ధైర్యం కనుకే బ్రిటిష్ వాళ్ళ పాలనలోకి వెళ్ళి బాంబు వేశారు. చంపలేలా, ఎవరు చంపరా. బాంబు ఇదిగో మా గుండెల్లో రగులుతుంటే మీ మీద ద్వేషం, మా పాలన మీరు చేస్తున్న దానికి ఇది తెలుసుకొని ఎంత ధైర్యం అని. అలాగా ఒక మామూలు విప్లవకాడు కాదు, మామూలు విప్లవకాడే కాదు, సామాజిక విప్లవకాడు. సమాజంలో సమూలమైన మార్పులు రావాలి, సమార్థం కావాలి, అందరూ హేతుబద్ధంగా ఆలోచించాలి అనే భావాల్ని మేలుకొల్పిన వ్యక్తి సర్దార్ భగత్ సింగ్. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఆధునిక కాలంలో చిన్న వయసులోనే యువతలో గుండెపోటు, రక్తనాళాలు మూసుకుపోవడానికి కారణాలు ఏమిటి? మూలకణ మార్పిడితో డయాబెటిస్కు చికిత్స, యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు,
బట్టతలకు అడ్డుకట్ట వేయడం ఎలా? స్మార్ట్ ఫోన్తో పెరుగుతున్న మయోపియా, గుండెపోటుకి మలబద్ధకానికి లంకె ఏమిటి? షుగర్ వ్యాధి ఉన్నవారు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెదడు సైజు పెరగడానికి కారణాలు ఏమిటి? సంతోషాన్నిచ్చే హార్మోన్ కోసం ఏం చెయ్యాలి? యువతకు లైంగిక విజ్ఞానం అవసరం ఏమిటి? ఇటువంటి అంశాలతో పాటుగా వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లతో పలు రకాల వ్యాధుల నివారణకు సలహాలు, సూచనలు, ఇలాంటి మరెన్నో ఆరోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన, విజ్ఞానాన్ని పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్న మా సమరం హెల్త్ ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, దయ్యం పట్టడం వల్ల మనిషి అనారోగ్యానికి గురవుతాడని, లేదంటే మంత్ర విద్యలతో ఒక మనిషిని అనారోగ్యానికి గురి చేయవచ్చని అంటారు. దీనిలో నిజాలెంత? ఈ దెయ్యం పట్టడం అనేది కానీ, లేతే చేతపడి చేసి ఇంకోళ్ళని అనారోగ్యం పాలు చేయడం కానీ ఇవన్నీ పుట్టి అసలు దెయ్యాలనేవి లేవు. చేతపడి అబద్ధం, మంత్ర విద్యలు అనేవి లేవు, క్షుద్ర శక్తులు అనేవి లేవు. అది ముందు తెలుసుకోవాల్సిందే. ఏవో కొంతమంది క్షుద్ర విద్యలు ఉంటాయని, లేదా చెడు మంత్రాలు ఉంటాయి, హాని కలిగించే మంత్రాలు ఉంటాయని, ఆ మంత్రాల ద్వారా ప్రయోగించే చేస్తారని నమ్ముతారు. అందులో మనం ఎదురుకు చూసే మెదక్ జిల్లాలో చేతబడి చేశారని చెప్పేసి జనాలు ఆ నమ్మకం ఉంది. అక్కడ విచిత్రం అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల వల్లే ఇలాంటివన్నీ చలమణి వస్తాయి. అక్కడేంటి, ఎవరో కడుపు నిప్పించకు, ఎవరో నాకు చేతబడి చేశారు, అమ్మో చేతబడి చేసే చివరికి ఎలా భయం ఉంటున్నాడానికి చేతబడి చేశారని ఈ కడుపు నిప్పుతో చివరికి రక్తం వాంతి చేసుకుని చచ్చిపోతారు. చివరికి చచ్చిపోతారని పెడతారన్నమాట. భయం, తలనొప్పి వచ్చింది, ఇంకోటి తల పగిలిపోతుంది, ఛాతీలు నొప్పి వచ్చింది, ఛాతీలు ఇంకో చేతబడి చేస్తే చివరికి గుండె పగిలి బయటికి తిందని బయటకు వస్తుంది చిచ్చుబడిలాగా అని. ఇలాంటి భయాలు అంటే చేతబడి చేశారని. ఎవడో చేసేది లేదు, ఎవడో చేశారు. అంచేత ఎవరైనా కొద్దిగా మామూలు అమ్మాయికి ఉన్న వాళ్ళని వీళ్ళే చేశారు, కొన్ని చంపేస్తారు, కొన్ని వందల మంది చంపేశారు, చేతబడి చేశారు. వీళ్ళకేం తెలియదు, వాళ్ళు పాపం ఏరగా తెలియదట్లు లేని వాళ్ళు, మూర్ఖులు, ఏదో పిచ్చి బాబు అవుతుంటారు. వీళ్ళు ఇలాగే ఉంటారు, కానీ లేదా శక్తులు ఉంటాయి. వీళ్ళు ఇలాగ అమ్మాయిగా కనబడతారు, కానీ వీళ్ళు ఎన్ని నరికి పళ్ళు రాళ్ళు కొట్టి పళ్ళు పీకేసి మంత్రం ఉచ్చారణ చేయరు, మంత్రం చెప్పారని చెప్పి ఇవన్నీ అమానుషం పనులే. కానీ యాక్చువల్గా మంత్రాలు లేవు, మంత్రానికి శక్తులు లేవు, ఏ రకం శక్తి లేదు, ఏ రకమైన అతీత శక్తులు లేవు, ఎవరికి హాని కలిగించేది లేదు. కానీ ఇప్పటికీ జనాలు ఎవరు వాళ్ళ మీద చనిపోయిన ఆత్మలతో దెయ్యాలు తయారవుతాయని, చచ్చిపోయారుకో ఆత్మ శాంతిలోకి దెయ్యం కింద మారుతుందంట. దెయ్యం మరి మన వచ్చి మన మీద గుండె మీద కూర్చుని అది బాగుతుందంట. ఆత్మ శాంతించకపోతే ఆ శాంతి ఆత్మలు వచ్చి ఇంకా ఈ మనిషి ఆ మనిషి లేదు, మనుషుల మీదకి వచ్చి ఒంటి కూర్చొని చేతి కూర్చొని నీకు బాగుతాయంట. ఆ భయం నాడు రాత్రి కూడా వాళ్ళు అమ్మో ఓ అని అరుస్తాడు. అది కొంచెం మాలోపు కూడా రాదు, ఎవడు తొక్కేస్తాడని చెప్పారు. ఏంట్రా అరుస్తాడు లేపుతానండి. వాడి భయం అంటే మన నమ్మకాలు ఎలా ఉంటుంది, అది భయంకరమైన ఇవన్నీ అలాంటివన్నీ తెలుసుకున్నాం మనం. శాస్త్రంగా హాని కలిగిన మంత్ర విద్యలు కానీ, మనిషి శారీరంగా చంపేసే కానీ ఇలాంటివి ఏమీ లేవు, ఏరగలేదు. ప్రపంచంలో వైద్యశాస్త్రం వేలాది వ్యాధుల్ని అధ్యయనం చేసింది. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఏమిటి, ఎలా వస్తుంది, ఇన్ఫెక్షన్లు రావచ్చు, మెటబాలిక్ డిసీజ్ వల్ల కావచ్చు, మానసిక వ్యాధులు కావచ్చు, అలా డివైడ్ అనేక వేల వ్యాధుల మీద అధ్యయనం చేసింది, ఎలా వస్తాయి. కానీ ఎక్కడ చేతబడి ద్వారా కానీ, క్షుద్ర జీవద్దుల కానీ, మంత్రజీల ద్వారా కానీ వ్యాధి వస్తుందని ఎక్కడ నిర్ధారణ కాలేదు. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, కలరా ఎందుకు వస్తుంది, మసూది ఎందుకు వస్తుంది, పొంగుజనం ఎందుకు వస్తుంది, టీబీ ఎందుకు వస్తుంది, హార్ట్ డిసీజ్ ఎందుకు వస్తుంది, వైశాఖ చెప్పింది.
చేతబడి చేశారు జరిగింది అన్నారే, ఇవన్నీ కూడా పరీక్ష చేసి అక్కడ చేతబడి లేదు, ఏమీ లేదు తేల్చేశారు. ఆ చేతబడి కాదు చెప్పారు, వైశాఖం చెప్పింది చేత కాదు కదా, కేవలం వాళ్ళ అజ్ఞానం వల్ల మూఢనమ్మకాల వల్ల అలా అవుతున్నా. కానీ ఎవరు ప్రయోగాలు చేసే లేదు, ఎవరి మంత్రులు లేవు, మంత్రశక్తులు లేవు అని చెప్పారు. ఇంతవరకు ఎవడు కూడా మంత్రశక్తులు ఉన్నాయి, మంత్రశక్తుల వల్ల అలాంటి జబ్బులు వస్తాయని వైద్యం ఇక్కడ ఒక్క కేసు కూడా చెప్పరు. మంత్రశక్తుల వల్ల అతీంద్ర శక్తుల ద్వారా మనుషుల్ని రోగిష్ఠులుగా మార్చవచ్చు, ప్రాణం తీయచ్చు అనేది ఒక్క కేసు కూడా ఇంతవరకు ఎక్కడా లేదు. ఉంటే వైద్యశాస్త్రం చూపించాలి. లక్షల్లో ఒక్క కేసు కూడా లేదు. కానీ సమాజంలో ఉన్న మూఢనమ్మకాల వల్ల దెయ్యం బట్టి ఇలా వస్తుంది, లేదా చేతబడి చేసి ఇలా వస్తుంది, క్షుద్ర రుచుల ద్వారా వస్తుంది ఈ జబ్బు అనేది ఎక్కడా లేదు. కానీ సమాజం నమ్మేదంత దేనివల్ల? అజ్ఞానం వల్ల, మూర్ఖత్వం వల్ల. అంచేత ఏమి లేదు మనం అంచేత ఎప్పుడైనా ఒక మనిషి అసాధారణ ప్రవర్తిస్తుంటే, భయంతుంటే నేను జాగ్రత్త డాక్టర్కి చూస్తే డాక్టర్ అది మానసికంగా భయం వల్ల తెచ్చుకుందా ఏంటి తెలిసి చెప్తారు. అందుకని మనుషులు లేదే ఈ మూఢమ్మకి ఎంతవరకు వచ్చేసాయంటే, ఎంతవరకు ఉంటాయంటే, ఆ మనిషి డాక్టర్ గడు మంత్రమేశ్వరి దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ హెర్పిస్ అని ఒక పొక్కులు 100,000 వచ్చేస్తాయి. అది మంత్రం పొక్కులు అంటే మంత్రమేశ్వరి వేసి తగ్గిస్తుంటాడు. అవి పోతాయి, 10 రోజులు పోతాయి. కానీ అరే మంత్రం పొక్కులు మంత్రం ద్వారా తగ్గేవని కాదు, దీనికి డాక్టర్కి వెళ్ళాలి, వైద్యం చేయించుకోవాలి, చెవిన ఆలోచన లేదు. నమ్మడమే మూర్ఖంగా. ఇప్పటికీ మంత్రాల దగ్గర వెళ్ళడం, తాయితులు కట్టించుకోవడం, తాళ్ళు కట్టించుకోవడం, ఇప్పటికీ నీకు అదేదో గాలి ద్వారా వచ్చిన జబ్బు, ఎవడో చేతబడి చేసే జబ్బు అని చెప్పేసి మా తాయితులు కట్టించిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారుగా, దారాలు కట్టించిన వాళ్ళు ఉన్నారు కదా, యంత్రాలు కట్టించిన వాళ్ళు ఉన్నారు కదా. అసలు డాక్టర్కి వెళ్ళగలరు. అంటే సమాజంలో మూఢనమ్మకాలు ఎలాగా ఉన్నాయి, ఎంత పాతుకుపోయాయి. కానీ ఈ రకమైనవన్నీ ఒట్టిది. మంత్రశక్తులు లేవు, మంత్రాలతో తగ్గించే ఉంటే లేదు. మంత్రం వేస్తే తగ్గిందంటే వాడు మానసికంగా వాడికి ఒకరికైనా ఉపశాంతి కలిగింది అంతే, జబ్బులకు కాదు. లేదా మానసిక జబ్బు. నేను మంత్రం వేసాను పో, విభూతి పెడతాడు, లేదు చేతులు వేసి పెడతాడు, పంపిస్తాడు, పో, అయిపోయింది. అమ్మయ్య నా విరుగుడు అయిపోయింది. నా మీద జరిగిన చెడు మంత్రం ఇది విరుగుడైపోయింది అనుకుంటాడు. ఎంత గాడి, మానసికంగా చేసే గాడి కూడా కాదు. కానీ ఇప్పటికీ పల్లెటూరులో కానీ పట్టణాల్లో కూడా ఈ రకం తాయితులు కట్టించేవాళ్ళు, మంత్రాలు పెంచుకునేవాళ్ళు, ఆరోగ్య వ్యాధులు పోగొట్టు, మానసిక దెబ్బలు ఉంటాయి, శారీరక దెబ్బలు ఉంటాయి. శారీరక దెబ్బలు కూడా చేసి చివరికి రోగాన్ని మొదలుపెట్టుకునేవాడు చదువుతున్నారు. అంచేత ఇలాంటి వీళ్ళు ఎందుకు చాలా దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది అంటున్నారు కదా, లేదా చెడు శక్తి ప్రభావం ఉంది అని కలిగిస్తారు ఏంటి అని మనకి అనుమానం వస్తున్నమాట. కొంతమందికి అకస్మాత్తుగా జరుగుతాయి, కొంతమందికి ఆరోగ్యం పాడవుతుంది. ఒక వ్యక్తి ఒక్కసారిగా అసాధారణంగా ప్రవర్తిస్తే ప్రజలు భయపడతారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి. మున్నట్టు ఉంటాడు, అసాధారణంగా మారిపోతాడు, పిచ్చి కేకలిస్తాడు, అరుస్తుంటాడు, పిచ్చి వరసిస్తాడు. దెయ్యం పడిందిరా ఏంటి అసలు ఇంతగా అమ్మాయి చక్కగా ఉంది, ఒక్కసారిగా బట్టలు చింపేసుకుంది, జుట్టు విరవేసేసుకుంది, పిచ్చిగా అరుస్తుంది, దాని దెయ్యం పట్టింది అనుకుంటారు. ఇంతవరకు బాగుంది కదా. అకస్మాత్తుగా ప్రవర్తన వచ్చేదాన్ని దెయ్యం పట్టింది అరిగా ఉంటారు. తీవ్రమైనది కొంతమందికి తీవ్రంగా జ్వరంగా ఉంటే వాడు ఏంటో అరుస్తుంటారు కూడా. తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు అయోమయంగా మారుతారు, మారుతారు. అలాగే రక్తంలో చక్కెర బాగా తగ్గిపోతే కూడా మనిషి కూడా ఆగిపోతాడు. అలాగే మెదడుకు సంబంధించి సమస్యలు ఉంటాయి, వ్యాధులు వస్తాయి, దాంట్లో విచిత్రంగా వేస్తారు. థైరాయిడ్ సమస్యలు, పారాథైరాయిడ్ అంటే భ్రమలు కలుగుతాయి. కొంతమందికి పారాథైరాయిడ్, థైరాయిడ్ గ్లాండ్ వెనకాల పారాథైరాయిడ్ గ్లాండ్లు ఉంటాయి. అవి దాంట్లో లోపం వస్తే గ్లాండ్లు ఆ యాక్షన్లో మనుషుల్లో భ్రమలు గ్రంథులు కలుగుతాయి. అదిగో
స్వర్గం, దేవుడు, ఇంద్రుడు, అదిగో ఇంద్రుడు అని చెప్తుంటారు, అవి రాక్షసులు, యమభటులు అని మాట్లాడుతుంటారు. అరే మామూలుగా నాకు కదా ఇదేంటి, ఎవడు యమభటులు అంటాడు, స్వర్గం అంటాడు, నరకం అంటాడు, ఏంట్రా అని నేను బ్రహ్మను బ్రతకలేదు. మామూలు మనిషే, వాడికి ఏదో వాళ్ళు ఎవరో మంత్రప్రయోగం చేశారు, వాళ్ళు మారిపెట్టారు. కానీ ఇలాంటివన్నీ వైద్యశాస్త్రం పరిశీలించి ఇది కారణం అని చెప్పింది. కానీ జనం మూఢనమ్మకాలను బట్టి అసలు కారణం తెలుసుకోకుండా మంత్రాలు వేయించుకోవడం, తాయెత్తులు కట్టించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు అన్నమాట. అలాగే కొన్ని మందులు కూడా లేని సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. అలాగే వృద్ధాప్య సమస్య మెదడు మార్పులు వస్తుంది, వృద్ధాప్యం కూడా మెదడు ఇచ్చే వాడికి విచిత్రంగా మాట్లాడడం చేస్తుంటారు. ఇంకా కొన్నిసార్లు వ్యక్తి వినబడుతుంటాయి శబ్దాలు, నాకు ఎక్కువ పరలోకం నుంచి మాటలు వినబడుతున్నాయి అంటాడు. హ్యాలుసినేషన్స్, ఇల్యూషన్స్ అంటాం, వినబడుతుంది. కొంతమందికి స్కిజోఫ్రెనియా అని ఒక వ్యాధి ఉంది, మానసిక వ్యాధి. మనిషి మామూలుగా ఉంటాడు కానీ నాకు శబ్దాలు పడుతాయి అంటారు. అలాగే ఎవరో వెంట పుడుతారు, నేను నడుస్తుంటారు కాదలా నా వెనకాల కత్తులు పట్టుకుని వస్తారండి, కర్రలు పట్టుకొస్తాను. ఇది చూసి ఎవరు లేరు అక్కడ, నువ్వు ఎందుకు లేదు చూడండి వెనకాదల ఉన్నారు అక్కడ, వెనకాదల మనుషులు కత్తులు పెట్టుకుని కర్రలు పట్టుకుని నన్ను చంపడానికి వస్తున్నారు అంటాడు. ఇంట్లో ఉండి అది గోడ కథ ఉన్నారు, ఆ తట్టు కింద ఉన్నారు, ఆ మంచం కింద ఉన్నారు, మనుషులు ఉన్నారు, ఎవరు ఉండరు. స్కిజోఫ్రెనియా దాంట్లో, పారనాయిడ్ స్కిజోఫ్రెనియా దాంట్లో ఇలాంటి భ్రమలు భ్రాంతులు వస్తాయి. వీడికి దెయ్యం పట్టిందిరా, దెయ్యం పట్టి వదిలేశాడు మందు వాడాలి. అసలు జబ్బు స్కిజోఫ్రెనియా, దానికి మందు వాడాలి, రెస్పిరేటరీ మందులు వేయాలి, అది వాడాలి. కానీ వీడికి దెయ్యం పట్టింది, భూతం పట్టింది అందులో బాగుతుందంటే ఎలా కుదురుతుంది? వైద్యశాస్త్రం తేల్చింది, ఏవైతే దెయ్యం పట్టింది, భూతం పట్టింది, మంత్రాలు వేశారు, మంత్రులు చెప్పి మంత్రాలు ప్రయోగించారు, అవన్నీ అన్నారే, ఇవన్నీ ఈ మానసిక జబ్బుల వల్ల మందు జబ్బులు, వీడు మా వైద్యం ఇది అని చెప్పినా కామన్ పీపుల్ ఇప్పటికీ వాటిని నమ్ముతూ ఉన్నారు. అంచేత మంత్ర విద్యలు అనేవి లేవు, కానీ మనుషుల్లో ఉన్న తరతరాలుగా వస్తున్న భావాలు, ఆ మూఢనమ్మకాలు వెంటాడుతూనే ఉన్నాయి. మాటలు వినబడుతున్నాయి అంటారు, కొంత దేవుడు మాట్లాడిపోయి దేవుడు మాట వినబడుతున్నాయి అంటారు, లేదా పొరలోంచి మాట, లేకపోతే ఎవడు నాకు ఏదో చేస్తుంది నాకు వినబడుతున్నాయి మాటలు అంటారు, నాకు వినబడుతున్నాయి, ఇది నాకు వస్తున్నాయి వినబడుతాయి, నిజంగా మనకి వినబడుతుంటాయి. అది మానసిక జబ్బు, నిజంగా వినబడుతుంటాయి వాడికి. అంటే అలా అనిపిస్తున్నాం శాంతి అనమాట. వాడు అలాగా ఒక్కసారిగా ప్రవర్తన మార్పు వస్తుంది, మార్పు ఏదో అయిపోయింది. దీన్ని ఇలాగ మానసిక వచ్చిందని ఉందాన్ని కొంతమంది చేతపడి చేశారు, దెయ్యం పట్టింది ఇలా అనుకుంటారు అన్నమాట. కొన్ని ఉన్నాయి నిద్రలో, కొంతమంది రాత్రి ఎవరో ఛాతి కూర్చున్నట్లు అనిపించింది, కదలేపోయాను అని అరుస్తారు వాళ్ళు. దీని ఏమంటారు, స్లీప్ పెరాలసిస్ అంటారు అన్నమాట. నిద్ర మరి మేలుకు మధ్య తాత్కాలిక ఈ చెప్పారు చాలామంది కొంతమంది స్లీప్ పెరాలసిస్ దాంట్లో ఇలా కూర్చుని గుద్దుతున్నట్లు చేసినట్లు అనిపిస్తుంది, అరుస్తారు, ఏం చేయలేపుతారు వాళ్ళని. ఓ వినేవాడికేమో ఓ అంటున్నారు, వాడి మాట్లాడేవాడు. కానీ వాడు అటు పూర్తిగా నిద్రపోలేడు, మధ్య మెలకువ రాదు. ఆ సందిగ్ధ అవస్థలో వాడు ఇరంగా పరిస్థితి. దెయ్యం పట్టింది రెడ్డికి, దెయ్యం చివరికి చెప్తాడు, పూర్తి మెలకు వచ్చాక లేపేస్తాడు, అరుస్తుంటే లేని చేసి ఒకసారి లేచిపోతాడు. పూర్తి ఏంటంటే నేనేం మాట్లాడలేదే, నాకు ఎవరు దెయ్యం వచ్చి మీద కూర్చొని ఏదో అంటారు, దెయ్యం వచ్చి కూర్చుంది నా చతివి నొక్కేసింది అంటారు. అవన్నీ ఏం లేవు, అవన్నీ కూడా స్లీప్ పెరాలసిస్గా దాంట్లో వస్తుంది. అలాగే సమాజంలో కొన్ని భయం వల్ల ఒక గ్రామంలో ఒక కుటుంబంలో ఒక ఇంట్లో దెయ్యం ఉంది అన్నట్లయితే ఇంకా అందరికీ ఏమో ఆ ఇంట్లో దెయ్యం వచ్చింది అన్నారు కదా, దెయ్యం ఉంది అన్నారు కదా, మనిషి కూడా వస్తుందేమో అనేసి గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట పట్టడం, నిద్ర పట్టుకోవడం, ఆందోళన ఇలాంటివి కూడా వస్తాయి. ఇవన్నీ కూడా శారీరక మానసిక భయాల వల్ల శారీరకంగా కలిగే తప్ప నిజమే కాదు, చెమట పట్టే సమస్య కాదు అనమాట. మన దేశం చాలా కాలంగా వ్యాధులకు అతీత కారణాలుగా చెప్పి సాంప్రదాయం చాలా జబ్బులు రావడానికి కారణం ఏవో చేతబడి చేశారు, దెయ్యాలు, మంత్రాలు తగ్గిపోతాయి, ఇంతే.
వైద్య విజ్ఞానం లేకపోవడం వల్ల మన భారతదేశంలో ఇంత చాలా ఇప్పటికీ ఆనాడు ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఇప్పటికి కూడా మనకి ఇవన్నీ దెయ్యాలు పడడం వల్ల, చేతపడి చేయడం వల్ల, మంత్రాలు వేయడం వల్ల ఇవన్నీ మంత్రాలతోనే తగ్గుతాయి. ఈ జబ్బులు మంత్రాలతోనే తగ్గుతాయి. మంత్రాలు చేశాను కదా, మంత్రాలతోనే తగ్గుతాయి. దేవుడికి బలిస్తేనే ఇవి తగ్గుతాయి. అందుకనే గొర్రెల్ని, మేకల్ని, కోళ్ళని నో కాలమా గుళ్ళు బలి కూడా ఉంటుంది. అంటే మన నమ్మకాలు ఎంత భయంకరంగా మన దేశంలో అలా ఉన్నాయి. అంచేత మనం చెప్పాల్సింటే వ్యాధి కారణం దెయ్యం కాదు, అది ఏదో జబ్బు అంచేత సామాజిక చైతన్యం తీసుకురాల్సిన సామాజిక చైతన్యం తీసుకురావాలి. అర్థం పర్థం లేని మూఢనమ్మకాల వల్ల వెన్నెలు ఉంటాయి. ఎందుకంటే ఈ యుగాలుగా మన దేశం మనకి మందులు లేవు కనుక, వైద్యశాస్త్రం అభివృద్ధి చెందలేదు కనుక వాళ్ళ నమ్మకాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికి వస్తున్నాయి, ఎప్పటికి ఉన్నాయి నమ్మకాలు. అవన్నీ కూడా ఒకటే చెప్తున్నాను, వైద్యశాస్త్రం అన్ని జబ్బులకి ఇది కాను తేల్చి చెప్పేసింది. ఏవైతే ఇద్దరికి చేతబడి వచ్చినన్నారో, ఏదైతే మంత్రాల ద్వారా వచ్చారన్నారో, ఇవి అన్నారో అవన్నీ పుట్టిది. అలాంటివి తేల్చి చెప్పేసింది. దానికి చికిత్స ఇదేని కూడా చెప్పింది, అది కాదు ఇదేని చెప్పింది. అయినప్పటికీ అలా నమ్ముతూ కూర్చోవడం మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం వెళ్ళండి. సరైన శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించుకోండి, పెంపొందించుకోండి, జీవితాల్ని హాయిగా మలుచుకోండి. డాక్టర్ గారు, ఇటీవల ప్రధానమంత్రి గారు పొదుపు పిలుపునిచ్చారు కదా, దీనిపై మీ కామెంట్ ఏంటి? మీరా ఇజ్రాయిల్ ఇరాన్ వార్, మనమే దాంట్లో యుద్ధంలో పాల్గొనాలి. మనం ఏం చేయలేదు, మనమే చాలా దేశాలు పాల్గొనాలి. ఇరాన్ ఇజ్రాయిల్ వార్ రావడంతో మనం ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పాలైపోయాం. అరే మన దేశంలో వాళ్ళ దేశంలో ఏమాత్రం యుద్ధంలో పాల్గొలేదు, ఎవరు మన శత్రులు లేరు, ఎవ్వరు లేరు, ఎవరికి మన శత్రుత్వం కాదు, మిత్రుత్వం కలిగి మనం ఉన్నాం. ఎందుకని మన మోడీ గారు వెంటనే నా కాన్వాయ్లో కార్లు వేసాడు. ఆయన 2 కార్లు పెట్టుకున్నాడు కాన్వాయ్. మామూలుగా 15-20 కార్లు ఉంటాయి. అలాగే మన సీఎం గారు కూడా అలాగే కాన్వాయ్ సగం తగ్గించేయడం అన్నాడు అంతా. అలాగే అందరూ మంత్రికి అందరూ వెళ్ళిపోయారు. మంత్రులు అందరూ కూడా వీలైనంత వరకు బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ వెళ్ళాలన్నాడు. బైక్ సైకిల్ మీద వెళ్ళంటాను అంతే. అలాగే మనం ఆంధ్రప్రదేశ్ చూస్తే మన మంత్రులు కొంత సైకిల్ దొక్కుంటూ వెళ్ళారు. మహారాష్ట్రలో అయితే ఒక ఆయన హైకోర్టు జడ్జి సైకిల్ దొక్కుంటూ వెళ్ళాడు ప్రధానమంత్రి గారి మాట మేర. అరే మన దేశం మేరా భారత్ మహాన్ అని చెప్పుకుంటూ భారతదేశం ఎంత అభివృద్ధి సాధించిందంటే ప్రపంచ దేశాల అగ్రదేశాల సరసన నిలబడిపోతుంది. 2040 నాటికి భారతదేశం అగ్రదేశాల సరసనే ఉంటుంది, లేదా నెంబర్ 1గానే ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పారు. మనం కూడా చూద్దాం. వికసిత భారత్ అని మన స్లోగను. అది ప్రపంచ ఆర్థిక స్థితి ప్రకారం తీసుకున్నట్టయితే అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్స్, తర్వాత జర్మనీ, వెనకాతల 4వ స్థాయిలో మనం ఉన్నాం. ఆర్థికంగా మనం ఆర్థికంగా 4వ స్టేజ్లో ఉన్నాం. అర్థతరసు అనమాట. అంత ఉన్నామని ఇంతవరకు చెప్తున్నాం. ఆయన ఒక్కసారిగా మీరు కార్లు వాడద్దు, సైకిల్ దొక్కండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించండి, వీళ్ళది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించండి, విమానాలు మారేయండి, విదేశీ ప్రయాణాలు వద్దు, మీరు గోల్డ్ కొనొద్దు, బంగారం కొనొద్దు. బంగారం కొంటే ఆ బంగారం కొట్టి బంగారం విదేశాలకు వస్తుంది. వాళ్ళందరికీ ఆ బంగారం కొంటే మనం డాలర్లన్నీ వాళ్ళకి పే చేయాలి. అలాగే మీరు కార్లు కొనొద్దు. కారు కొనేది విదేశీ కారు కొన్నట్లయితే కార్లకి బంగారం రూపంలో మనం ఇవ్వాలి. మనకు బంగారం అంతా పోతుంది. మనం ఏది ఇంతకాలం బంగారంగా చూసుకున్నాం, ఆ బంగారం వెళ్ళిపోతుంది. మన ఆర్థికంగా చాలా బీదవాళ్ళు అయిపోతాము. అచేత బంగారం కొనొద్దు, అది మర్చిపెట్టుకున్నాం. కార్లు కొనొద్దు, విదేశీ వస్తువులు కొనొద్దు అని ఎంత చెప్పాడు. అంటే ఎన్నో దేశాలు ఎఫెక్టే కాదు మన దేశం. మరి ఇంత ఇదిగా ఒక్కసారి ఆ హై లెవెల్ ఉంది దేశం. చివరికి మన గతి ఒక్క 3 వారాల్లోనే మన గతి అంత భయంకరంగా మారిపోయిందా? సామాన్యుడి ప్రశ్న అది. ఏంటి దిగజారిపోయింది? కాన్వాయ్ కార్లు వద్దు, మీరు వీళ్ళని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కండి, బస్సులు ఎక్కండి, సిటీ బస్ ఎక్కండి, లైన్ బస్ ఎక్కండి.
మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఏరోప్లేన్ వద్దు, వద్దు, 1000 విమానాలు క్యాన్సిల్డ్, ఫారెన్ వెళ్ళే విమానాలు క్యాన్సిల్డ్. వాట్ ఈస్ దిస్? అంటే ఇంత ఆర్థికంగా 3 వారాల్లోనే దేశం అంత చితికిపోయిందని సామాన్యుడు ఆలోచించాడు. మరి ఇంత డబ్బు మన దేశం దాదాపు అగ్రదేశాల సరసన వస్తోంది అన్నది 3 వారాల్లోనే అక్కడితో చేసి ఇక్కడ మనం ఇంకా మనకైపోయింది. అంత ఇదిగా మా సామాన్యుడు ఆలోచించాడు. తప్పేం లేదు. నిన్న మొన్నటిదాకా భారతదేశం మహాన్ అని చెప్పి, మేరా భారత్ మహాన్ అని చెప్పిన మనిషి ఇవాళ బేదర్పులు వస్తున్నాయండి ప్రధానమంత్రి గారు. ఆయన అంటున్నాడు కదా, మన సీఎం గారు కూడా అలాగే చెప్పేశారు. ఏమిటి, ఎందుకని, ఏంటి అనిపించి వాడికి అనిపించింది. అంటే మనది వాపే కానీ బలుపు కాదన్నాడు. మన దేశం ఎంత గొప్పగా వాపే కానీ బలుపు కాదన్నమాట అన్నాడు సామాన్యుడు. వాపు అనమాట మనకి ఇప్పుడు కబుర్లు ఏం లేదు. నిజంగా చూడాలంటే కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు డిజిటల్గా ప్రపంచంతో ఉంది, భారతదేశం డిజిటల్గా ఉంది. సెల్ ఫోన్ ఉండట్లేదు, టీవీలు అయితే ఉండట్లేదు, కంప్యూటర్లు అయితే ఉండటం లేదు. మనకి ప్రతీది డిజిటలే, అంతే కదా. డిజిటల్గా డిపెండ్ అయిపోయాం. ఇవన్నీ ఎక్కడ చూస్తున్నాయి? దిగుమతి చేసుకుంటాం అంటే అర్థం ఏంటి? ఆ దేశాలకి మన దేశంలో ఉన్న బంగారాన్ని, మనకున్న దగ్గర డాలర్లు కాదు, మన రూపాయలు ఏం పనిచేయవు అక్కడ, మన డాలర్ని పడుచుకోవాలి. అంటే మన ఆర్థికంగా ఎంత కోల్పోతాడు. ఇక్కడేమో అప్పు చేసి ఒప్పుకులాగా అనమాట. ఇక్కడేమో ఆ డిజిటల్ యుగంలో మంచి ఎంజాయ్ చేస్తున్నాం. కంప్యూటర్లు అవి గొప్ప లేటెస్ట్ మంది మహాపిదేవి. ఆ లేదు బతకలేము. చిన్నపిల్లలు కూడా బతకలేరు. ఇప్పుడు వాడి చేతిలో 2 నెలల పిల్లాడి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉండాలి. దాంతో వాడికి చూడాలి. వాడు ఆ సెల్ ఫోన్ మనకు అవంతా అక్కడి నుంచి ఇచ్చేవారు. సెల్ ఫోన్ సంబంధించి మనంతా కూడా అప్పు చేసి పప్పులాగా మన ఆర్థిక డెవలప్ చేస్తాం. స్వదేశీ అనేది లేదు. తీసుకో ఇన్ని మన దేశంలో ఈనాడు ఉన్నంత కూడా ఇంట్లో మనం ఏమైనా కింద మెజాయిక్ ఫ్లోర్ వేసుకోవాలంటే ఎక్కడో విదేశాలు తెచ్చుకోవాలి. మనకి ఇంటికి గుమ్మారు కావాలంటే విదేశాల నుంచి రావాలి. టేపు మన తలుపులు కావాలంటే విదేశాల నుంచి కావాలి. మనం అంతా కూడా డిపెండ్ అయిపోయాం. స్వదేశీ పూర్తిగా పక్కన వేసి మన సొత్తే మనం నచ్చట్లా. మనం చాలా గొప్పగా చేసుకుంటాం, గొప్పగా భవంతులు కట్టుకుంటాం, గొప్పగా చేసి అనుకుంటున్నాం. ఈ గొప్పగా దానికి అందరికి వెనకాల వెల ఏంటయింది? మన డబ్బులన్నీ అట్టెళ్ళిపోతాయి విదేశానికి. అప్పు చేసే పప్పు కూడా అనేది ఇక్కడే సరికాదు. దానివల్ల ఏమైపోయింది? ఎప్పుడైతే యుద్ధం వచ్చిందో ఆయిల్ లేదు. కార్లు, ప్రతి మనిషికి ఒక కారు, ప్రతివాడికి ఒక బైక్, ప్రతివాడికి ఇది మనది. పెట్రోలు దొరకడం కష్టమైంది, డీజిల్ దొరకట్లేదు. అందుకని ప్రధానమంత్రి గారు నువ్వు కార్లు వాడద్దు, బైక్లు ఎక్కండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించండి. ఏంటి పెట్రోల్ అయితే మొత్తం ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. మనం మిగిలింది అంటే మన దేశంలో తయారు చేసేది కేవలం ఎలక్ట్రిసిటీ ఒకటి. అందుకని ఎలక్ట్రికల్ దాన్ని ఉపయోగించుకోండి. విమానాలు అక్కడి నుంచి, పెట్రోల్ అక్కడి నుంచి, డీజిల్ అక్కడి నుంచి, విదేశాల నుంచి. మరి అందుకు ప్రధానమంత్రి గారు ఏం చేశారు? అమ్మాబోయ్ అంత అయిపోయి పని అయిపోయి లేదండి. ఇంతకాలం మనం డీజిల్ లేకపోతే, పెట్రోల్ లేకపోతే ఎక్కడ ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది. నిజంగా అంత నిజమే. ఆలోచించుకో. ప్రతి మన భారతదేశంలో ఏదైనా 3/4 విదేశాల నుంచి వచ్చిన వస్తున్నాయి. మనం సంపాదిస్తున్నాం. మనం కూడా అయితే మనం గొప్ప హైవేస్ వచ్చాయి. చాలా కమ్యూనికేషన్స్ గొప్పగా డెవలప్ చేసాం. పరిశ్రమలు వచ్చాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారయ్యారు. ఎంతో డిజిటల్ రంగంలో ఎంతో గొప్ప పరిశ్రమలు వచ్చారు. కాదను, వచ్చాయి. కానీ అతి సామాన్యుడు ఎలా ఉంది? భారతదేశ జనాభా ఎంత ఉంది? 147 కోట్లు, 147 కోట్లు ఉంది భారతీయ జనాభా. ఇప్పుడు అవకాశాలు చూస్తే
బాగా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు కానీ బాగా మంది కానీ పేదవాడు ఇంకా పేదవాడు ఉన్నాడు. పూర్వకాలం పేదవాడంటే ఒక పూట కూడా తిండి దొరకని వాడు పూర్వకాలం. పేదవాడు అంటే ఎవడైనా పూర్వకాలం ఒక్క పూట కూడా తిండి దొరకకపోతే వాడు పేదవాడికి లెక్క. పేదరికం అంటే కట్టుకోవడం బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేకపోవడం. ముఖ్యంగా తిండి లేకపోవడం, బట్ట వసతి కూడా కాదు, తినడానికి తిండితే పేదవాడికి లెక్క. ఈ రోజులో పేదరికం డెఫినేషన్ మారిపోయింది. ఇప్పుడు తిండి దొరుకుతుంది, కానీ వాడి చదువుకోవడానికి విద్య కావాలి, జబ్బు వస్తే వైద్యం కావాలి, సరైన హాస్పిటల్ కావాలి, జబ్బు వస్తే వైద్యం కావాలి, ఉండడానికి వసతి మంచిగా ఒక చిన్న గదిలో అంతా సమస్తంగా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎంత ఒక్క గదిలో ఉంటారు. బొంబాయి వెళితే చిన్న గది, వాళ్ళలో మంచాలు ఒక గది ఉంటే ఆ గదిలో మంచాలు ఒక మంచి 4 మంచాలు కట్టుంటాయి గదిలో. మన స్లీపర్ ట్రైన్స్ 3 స్లీపర్ ట్రైన్స్ ఉంటాయి. ఆ రకంగా బొంబాయిలో గదిలో ఒక మంది పెట్టుకుంటాయి. ఒక చిన్న గది, ఆ గదిలో అలా ఉంటాయి. ఉండడానికి కూడా అంచేది ఒక మనుషులకు బయట పడుకోవడం కూడా బయట రోడ్డు మీద ఉండాల్సిందే. ఎంత వేల మంది ఉన్నారు. ఇదంతా మరి ఎందుకని ఏంటిది? ఇంకా మనకి ఎంతమంది ఉన్నారు అలాగా? సరైన వైద్యం, జబ్బు సరైన వైద్యం లేదు. కొంతమంది వైద్యం లేకపోతే కార్పొరేట్ వైద్యం, వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు డబ్బులే ఉండవు వాళ్ళు. కార్పొరేట్ వైద్యం మరి మామూలుడికి సరైన వైద్యం లేదు, మామూలుడికి సరైన చదువు లేదు. ఈరోజు ఏంటి, నేను పేదవాడిని ఎందుకు అంటున్నా అంటే నాకు అందుబాటులో వైద్యం లేదు, చదువుకోవడానికి సరైన స్కూల్ లేదు, ఉండడానికి సరైన వసతి లేదు. ఇదంతా పేదరికం. అన్నమ్మ తింట ఏ లాభం? ఇవి లేకపోతే నాది పేదవాడికి లెక్క అంటున్నాడు సామాన్యుడు. అవి ఇంకా రాలే. మరి ఎందుకు రాలేదు? కొంతమందికి అవకాశాలు వచ్చాయి ఇక్కడ. అందుకని ఈ దేశం నాది అని గట్టిగా ఎవరు చెప్పుకోవట్లా. ఈ దేశం నాకేమి ఇచ్చింది, ఈ దేశం నాకేమి ఇచ్చింది, ఈ ప్రభుత్వం నాకేమి ఇచ్చింది, నా బతుకైనా బాగుందా, ఈ ప్రభుత్వం నాకేమి ఇచ్చింది, నాకేం ఒరిగింది అంటున్నాడు సామాన్యుడు. అందుకనే ఈ పొదుపు మంత్రం ఏదైతే చెప్పాడో, ఇప్పుడు ఈ పొదుపు మంత్రం మొదట్లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్నట్లయితే, ఇవాళ ప్రధానమంత్రి గారిని అన్నాం కాదు, ఈ పొదుపు మంత్రం మన స్వాతంత్రం వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి పాటిస్తే, స్వదేశీ అనేది సరిగ్గా మనం పిలిస్తే మనకి భారతదేశం ఇలా విదేశీ వస్తువులు తెచ్చుకుని పెట్టుకునేవాడు కాదు, మనం డెవలప్ అయ్యేవాళ్ళం. చైనా ఒకనప్పుడు మనకంటే మించిన జనాభా, వాళ్ళ జనాభా ప్రపంచంలో అత్యధిక జనాభా భారతదేశం, నెక్స్ట్ చైనా. ఇదివరకు చైనాలో దారిద్ర్యం తగుండేది. ఇప్పుడు చైనా అనేక దేశాల్లో తన వస్తువులను మార్కెట్ చేసుకుంటుంది. చైనా మార్కెట్లు ప్రపంచంలో అన్ని దేశాలు ఉన్నాయి. భారతదేశ మార్కెట్ చెప్పమని ఎక్కడ? అంటే వాళ్ళ స్వదేశీ అన్నదాన్ని చైనా చాలా గొప్పగా ఉపయోగం చేసుకుంది. భారతదేశం ఇచ్చిన మహాత్మా గాంధీ గారు ఆరగానే స్వదేశీ 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 అని తెగ చెప్పారు. తెల్లవాడు పోయాడు, కానీ తెల్లవాడు చేసిన ఆ డాబు దర్పం ఉందే, అది మనకు కావాలి. ఆ డాబు దర్పం మాత్రం మనం వదిలిపెట్టాల. గాంధీ గారు ఏమన్నారు? ఇప్పుడు ఏదైతే రాష్ట్రపతి భవన్ అంటున్నామో అది వైస్రాయ్ భవనం. అని ఈ వైస్రాయ్ భవనాన్ని ఒక మ్యూజియంగా మార్చండి. కానీ ఎవరైతే రాష్ట్రపతి ఉన్నారో అతి సామాన్య వ్యక్తుల మధ్య ఉండండి. అలాగే ప్రధానమంత్రి ఒక అతి సామాన్య మధ్య ఉండండి. సామాన్యుల మధ్య ఉంటేనే ఆ మనిషి సామాన్యులు ఆలోచించగలుగుతారు. దూరంగా ఉంటే రాష్ట్రపతి భవనంలో కూర్చుంటే అలా ఆలోచించలేదు. పైగా సామాన్యుడు రాష్ట్రపతి అయినా వాడు అక్కడ అడుగు పెట్టినారు, ఆ డాబు ఎవరికి అలవాటు పడిపోయి అలాగే ఉండాలి, అలా ఉండాలి. వాడికి అంతమంది లేదు కదా, వచ్చాడు కల్లా ఆ డాబు దర్పం కావాలనుకుంటాడు. ఈ డాబు దర్పం చూసి మామూలుడు కూడా నేను ఆ పవర్ పుచ్చుకుంటే, నేను కూడా ఆ పాలిటిక్స్లోకి వెళ్తే, నేను కూడా ఆ పదవి పొందితే నేను కూడా ఇలా అవుతా కదా. ప్రతివాడు సామాన్యుడు కూడా ఒక ఎమ్మెల్యేఓ ఎంపీఓ లేదా ఓటో అన్నా అంటే
వాడికి దాంట్లో పదవి పెడితే మనకి ఆ డాబు దర్పం ఉంటుంది, నేను పెద్ద ప్రముఖి తిరుగుతాను అని అనుకుంటాను. అంటే మన సైకాలజీ ఎంత. గాంధీ గారు ఉన్నారు, పేదలతో పాటు ఉండండి, వాళ్ళతో పని ఉంటుంది, వాళ్ళు ఐటీపై ఉండండి, బాధలు తెలుసుకోండి అని ఆయన. ఇప్పుడు గాంధీ గారు చెప్పింది ఆయన స్వాతంత్రం రాకముందు గాంధీ గారు చెప్పారు, మేరే సప్నం కా భారత్, నా కలల భారతదేశ, मैं ऐसे भारत के लिए कोशिश करूँगा जिसमें गरीब से गरीब आदमी भी यह महसूस करे कि यह उसका देश है, जिसके निर्माण में उसकी आवाज़ का महत्व है। मैं ऐसे भारत के लिए कोशिश करूँगा जिसमें ऊंच नीच का कोई भेद ना हो, जातियाँ मिलजुल कर जाती हों। ऐसे भारत में अस्पृश्यता और शराब तथा नशीली चीज़ों के अनिष्टों के लिए कोई स्थान ना होगा। उसमें स्त्रियों को पुरुषों के समान अधिकार मिलेंगे। सारी दुनिया से हमारा संबंध शांति और भाईचारे का होगा। यह है मेरे सपनों का भारत అని మహాత్మా గాంధీ గారు. అంటే ఆయన కలలు కంటుంది, ఆయన కృషి చేస్తుంది, పోరాడుతోంది. నేను పోరాడుతున్న భారతదేశం దేనికోసం అంటే, ఎటువంటి భారతదేశం కోసం అంటే, నేను ప్రయత్నం చేస్తుంది, నేను పోరాడుతోంది, నేను కావాలని కోరుకుంటోంది. ఏ భారతదేశం కోసం నేను పోరాడుతున్న బ్రిటిష్ వాళ్ళతో ఎంత అదేంటంటే అత్యంత పేదవాడు కూడా ఇది తన దేశమని, దీని నిర్మాణంలో తన గొంతుకు విలువ ఉందని భావించే భారతదేశం కోసం కృషి చేస్తారు. ఎవడైతే అత్యంత పేదవాడు ఉన్నాడో వాడు కూడా నా వాయిస్కి, నా మాటకి విలువ ఉంది, ఇది నా దేశం, నా కోసం ఉన్న దేశం, నేను కోరుకుంటున్న దేశం అని అత్యంత పేదవాడు కూడా అనుకోవాలన్నాడు. ఉన్నత నిమ్న వర్ణ భేదం లేని కులాల వారు సామరస్యంగా కలిసి జీవించే భారతదేశం కోసం నేను కృషి చేస్తాను. ఎక్కువ తక్కువ లేవు, అన్ని కులాలు సామరస్యంగా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంది, కులాల మధ్య కుమ్ములాట్లు. అటువంటి భారతదేశంలో అంటరానితనానికి, మద్యపానం, మాదక ద్రవ్యాలు దుష్ప్రభావాలకు తావు ఉండదు. నేను కళ్ళల కన్నా భారతదేశంలో అంటరానితనం లేదు, ఉండదు, అస్పృశ్యత లేదు, మద్యపానం ఉండదు. మాది అందరు మనుషులు సమానంగా ఉంటారు. ఇక్కడ మహిళలకు పురుషులతో సమాన హక్కులు ఉంటాయి. యావత్ ప్రపంచంతో మన సంబంధాలు శాంతి సౌభృతంతో కూడి ఉంటాయి. ఇది నా కళల భారతదేశం. ఈ కళల భారతదేశం కావాలంటే ఏం కావాలి? మనలో పనికిరాదు, ఆడంబరాలు పనికిరావు. ఆడంబరాలు అంటే అది కొంతమందికి పెరుగుతాయిపోదు. ఆ ఆడంబరాల భారతదేశం మన స్వాతంత్రం చేయించి ఆడంబరాలు పిలబట్టి, ఆడంబరాలతో కూడికొట్టి ఎవరైతే పదవులు వెళ్తారో ఆ పదవుల్లో నేను కూడా ఎమ్మెల్యే అయితే, ఎంపీనైతే, మినిస్టర్ని అయితే నేను అంత సిద్ధిగా ఉంటాను కదా, ఏంటి పాడు బతుకు, ఏదురంగా అందుకే లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు, అయ్యాక ఎంపీ అవుతున్నారు, అక్కడి నుంచి దోచుకోవడం మళ్ళీ వెళ్తున్నారు. పెద్దలు ఏంటైపోతారు, అయిపోయింది. మన సంపద ఏంటైపోయింది, లెక్కలో లేకుండా పోతుంది. ఇదే భాగ్యం మనకు. ఇందుకోసం భగత్ ప్రాణాలు ఇచ్చిన, ఇందుకోసం నేతాజీ చేసిన, ఇందుకోసం ఇంకోటి చేసిన, గాంధీకి ఇందుకోసం కళ్ళగంది. ఇలాంటి తెల్లవాడు పోయాడు కానీ నల్లవాడు వస్తుంది. ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చే 70 సంవత్సరాలైనా ఈ రోజుకి మన భారతదేశం ఇంకా ఇలాగ ఈ రోజున పొదుపు మంత్రం పాటించి మీరందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళండి, కార్లు దిద్దండి. ఒకరోజు వారంలో ఒకరోజు కార్లు తీగండి బయటికి. అరే ఇంకేంటి కారు బయట తీద్దని ఎంత దీనంగా మనం మారాల్సిన గతి ఏంటి? వారు మనగా చేసింది ఇజ్రాయిల్ను ఇరాన్ కొట్టుకున్నాయి. ఇజ్రాయిల్ ఇరాన్ మనం మనం ఏమైనా చేసి చితికిపోలేం యుద్ధం ద్వారా. మనకు అందం ఏంటి? ఆయిల్ అందం. దానికి ఇప్పుడు ఎలాంటి స్థితి వచ్చింది? వారం ఒకసారి కారు ఎక్కొద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళు, బైక్ ఎక్కువ. ఎంత అందులో ఎవడో మామూలు చెప్తాను కదా, ప్రైమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రులు చెప్తుంటే మన ఎక్కడ ప్రగతి, ఏది ప్రగతి?
గాంధీ గారి మాట విన్నట్లయితే ఆరంగం ఉంటే తప్పకుండా భారతదేశం నాడు ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉండేది. ఏ రకంగా చైనా అన్ని దేశాల్లో చైనా మార్కెట్లు పెట్టుకుందో మన సరుకులు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని దిగుబడి అన్నీ దిగువచ్చేసి బట్టల దగ్గర నుంచి ఇంటికి పెట్టే తలుపుల దగ్గర నుంచి ఏది కాదు చెప్పను ప్రతిది మన దగ్గర చేసుకుంటున్నాం. నాణ్యత లేదు, అందుకు కొనం. మన దేశంలో తయారు చేస్తే మనం కొనం. అది జర్మనీదా, జపాన్దా, ఇంగ్లాండ్దా, అమెరికాదా అంటే అది మనం కొంటాం. మన దేశం మనకు నచ్చదు. ఎందుకని? క్వాలిటీ లేదు ఉండదు. మనకి ఫారిన్ దగ్గరికే మనకి ఇష్టం. మన వాచ్ కావాలి, ఫారిన్ సరిపోయాలి. ఓ సెల్ ఫోన్ కావాలి, ఐఫోన్ కావాలి. మన నచ్చదు మనకి. మన దేశంలోకి ఏ నాణ్యత ఉండదు, సగం ఫినిషింగ్ టచ్ ఉండదు. అది ఫినిషింగ్ వండర్ఫుల్ ఫినిషింగ్ టచ్. మనకి మన దేశంలో ఉంది అంటే మన మైండ్ సెట్ కూడా ఎలా తయారైపోయింది చూడు. అందుకని ఇంత దీనప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు అంటున్నారంటే మన భారతీయులందరి మైండ్ సెట్ కూడా ఆరంగానే ఉంది. తప్పుగా ఉంది మైండ్ సెట్, రాంగ్ మైండ్ సెట్. దానికి కారణం పాలకులు, మన ఆర్థిక ప్రణాళిక. ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి గారు పొదుపు మంత్రం చెబుతారంటే ఎందుకో గాంధీ గారు అప్పుడు ఎందుకు చెప్పారు స్వదేశీ ఉద్యమం పెట్టి బట్టలు తగల విదేశ బట్టలు మోజుద్దు మనకి. మన బట్టలు కట్టుకున్నాం, మనం చేద్దాం. ఇక్కడ ఆ రోజు స్వదేశీ ఉద్యమం గాంధీ గారు ఉండి చేస్తే మీరు విదేశాల సంబంధించి ఏ వస్తువు కొనవద్దు అని అంటే బట్టలు అని వేసుకోవద్దు, విదేశాల బట్టలు వేసుకోవద్దు అంటే అక్కడ ఇక్కడ మానేస్తే బ్రిటన్లో ఉన్నటువంటి మిల్లులు మూతపడ్డాయి. బ్రిటన్లో, లండన్లో ఉన్న మిల్లులు మూతపడ్డాయి. అంటే గాంధీ గారి మాట ప్రకారం మన వాళ్ళు మన స్వదేశీ ఇక్కడ గాంధీ చేనేత బట్టలు ఈ బట్టలే కట్టుకున్నారు. మనం ఇప్పుడంతా ఫారిన్ రాదు, నచ్చదు. మన మైండ్ సెట్ ఇంత భయంకరంగా మారిపోయింది, భయంకరంగా మారిపోయింది. మారలేసి కదా కాను ఎవరు? ఒక సామాన్యుడేమో ఏంటి ఇలాగ మోడీ గారు ఇలాంటి పిలిపిస్తున్నారు, నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు దిగజారాల్సిన, నేను అంత బతికి ఈ రోజున నేను బైక్ మీద వాళ్ళ కార్లో పోతాను, చవరి కార్లో పోతాను, లేకపోతే బెంజ్ కార్లో పోతాను. మోడీ గారు ఏంటి నా ఇష్టం కారు కొనుక్కుంటాను. కారు కొంటా ఉంటుంది కరెక్ట్. కొనే డబ్బు అంతా నీ కారుకి ఇచ్చే డబ్బులు గోల్డ్ అంతా వెళ్ళిపోతుంది మన దేశం నుంచి. మోడీ గారు నా బతికి నా డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు కొంటాడు, కానీ అక్కడ ఇవ్వాల్సిన మాత్రం గోల్డ్ ఇవ్వాలి. ఏది మన చివరికి దివాలా, మన బ్యాంకు ఖాళీ, ఇంకెవరి విదేశాల వాళ్ళు మనకి ఏమి ఇవ్వరు. అప్పుడు మొదలవుతున్నాయి అసలు అడుక్కోవడం, మళ్ళీ మనం అడుక్కోవడం. మళ్ళీ ఇది ఆర్థిక పరిస్థితి. మనం ఇలాగే మోడీ గారి మాట వినకపోతే, గాంధీ గారి మాట వినకపోతే ఈ పరిస్థితి వచ్చినట్టునే. ఈ రోజున మోడీ గారి మాట వినకపోతే, మన సీఎం గారి మాట వినకపోతే మనం తప్పకుండా దివాలా తీస్తాం. మళ్ళీ మనం చాలా బీదరికలు వెళ్ళాలి. కానీ ఇది పాలకుల యొక్క వాళ్ళ యొక్క ప్రణాళికల యొక్క ఫెయిల్యూర్ అంటారు. నేను ఎందుకు స్వదేశీ పెంచలేదు? ఊరికి పేరుకి చేనేత వస్త్రాలు ఎగ్జిబిషన్ పెడతారు, సంవత్సరం ఒకసారి 2 సార్లు. మంత్రి గారు రిబ్బన్ కట్ చేస్తాడు, చేనేత చీరలు చేనేత బట్టలు. ఎవడు వెళ్ళుకుంటున్నాడు అంటే మనం మోజంతా విదేశాల మీద మోజు, విదేశీ వస్త్రాల మీద మోజు, విదేశీ వస్తువుల మీద మోజు, మన చదువులేని విదేశీ చదువుల మీద మోజు. అందుచేత ఇవాళ మోడీ గారు పిలిపించారు కానీ అలా కాదని చెప్పేది. మనలో మన ప్రణాళిక లేని కూడా స్వదేశీ మీద ఉండాలి. గాంధీ గారు ఏం చెప్పారో, స్వదేశీ అని ఏం చెప్పారో ఆ స్వదేశీ విధానాన్ని అమలుపరిచి మనమే ఇప్పుడు ఎంతో అడ్వాన్స్ అయిపోయింది కనుక మనమే నాణ్యతతో కూడినటువంటి ఇతర దేశాలతో కూడా పోటీ పడే విధంగా మన వాళ్ళు త్వరలే తక్కువ కాదు. ఊరికి సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి సాధించాం. ఆ సాంకేతికతని విలాసాలకు సంబంధించినది కాకుండా మన నిత్యావసరాలని చక్కగా తయారు చేసే విధంగా చేసినట్లయితే
మన సంపద మన దగ్గర ఉంటుంది, మనందరం హాయిగా ఉంటాం, మన పేదాళ్ళ కింద మొన్నం, లేకపోతే సిగ్గు చేటు ప్రపంచంలో మన భారత్ తడుచుకునే స్థితి వస్తుంది. అంచేత మోడీ గారు ఆయన 2 కార్లో వెళ్తున్నాడు, మన సీఎం గారు 4 కార్లో వెళ్తున్నారు, హైకోర్టు జడ్జి గారు సైకిల్ వెళ్ళాడు, మంత్రి గారు సైకిల్ దుక్కుంటూ వెళ్ళాడు అని మనం నవ్వులాటగా చెప్పుకున్నాం. కానీ ఈ నవ్వులాట నిజం అవుతుంది, కొంతకాలంపై ఇలాగే ఉంటే మాత్రం నిజం అవుతుంది. అంచేత ప్రభుత్వ పాలసీలన్నీ కూడా దేశీయ సంబంధించిన స్వదేశానికి సంబంధించిన వాటి మీద ఎక్కువ చేయాలి, విదేశాల సంబంధించిన బాగా తగ్గించాలి. గాంధీ గారు ఏది చెప్పారో స్వదేశీ ఏది చెప్పారో ఆ స్వదేశీ సూత్రాన్ని పాటించాలి. అలా చేస్తే మోదీ గారు ఇచ్చిన పిలుపు అది నవ్వుతాలు కాదు, ఆయన పైకి చెప్పలే కల చెప్పాడు. ఆయన హృదయం తెలుసు, ఆయన బాగా తెలుసు. ఇవాళ మనం సరిగ్గా స్వదేశీ అనే దాన్ని పాటించకపోతే, విదేశాలకు మన సంపద ఇచ్చుకోకపోతే మనం చక్కగా అభివృద్ధి చెందుతామనే ఉద్దేశం. అది తప్పున అందరూ పేదలందరికీ అర్థం చేయాలి. కానీ ఈ విదేశీ వస్తువులు మోస్తూ ఉన్నటువంటి పాలకులు లెగించి కిందాక ఇది మైండ్ సెట్ త్వరగా మారదు. మనకు కూడా కొంత షాక్ వస్తుంది. ఆ షాక్ వచ్చిందని కోరుకుంటాం. డాక్టర్ గారు, నాస్తిక కేంద్రం ఆధ్వర్యంలో మే 30-31 జరిగిన నాస్తిక శిక్షణా శిబిరం విజయవంతంగా ముగిసింది కదా. సమాజానికి తోడ్పడే పాజిటివ్ ఎథియిజంపై సాగిన ఈ శిబిరం లక్ష్యం నెరవేరిందా? ప్రమిళ, నెరవేరిందా అంటే నెరవేరుతుంది. నాస్తికత్వం అంటే పూర్వకాలం కేవలం దేవుడు లేదను, కులం లేదని చెప్పుకోవడం, మతం లేదని చెప్పుకోవడం, ఏదో మూఢనమ్మకాలు లేకుండా ఇంతే నాస్తికత. ఇప్పటికీ అందరూ చాలా వరకు మూఢనమ్మకాలు లేకుండా ఉన్నాం. కులం లేదని చెప్పు, మాకేం కులం లేదు, మతం లేదు అని చెప్పుకోవడం, ఇంతే తప్ప ఇంకేం లేదు. అంతే అభిప్రాయం. ఇప్పటికీ చాలా మంది అభిప్రాయం నాస్తికత్వం అంటే, హేతువాదం అంటే దేవుడు లేడు, ఈ గాడ్ మీద వాళ్ళందరూ ఒట్టి మోసగాళ్ళు, స్వామీజీలు ఒట్టి మోసగాళ్ళు, మూఢనమ్మకాలు అర్థం చేసుకోవాలి, మూఢనమ్మకాలు పనిరావు, ఏ అతిశక్తులు లేవు, కులం లేదు, మతం ఇంతే, ఎవడ అంతే చట్టం. ప్రపంచంలో అందరూ దాదాపు అలాగే ఆలోచిస్తారు. దాన్నే నెగిటివ్ ఎథియిజం ఉంటాం. గోరా గారు మాత్రం బదిలించి ఆయన ఎప్పుడైతే ఆయనలో ఈ రకమైన మార్పు జీవితం తీసుకున్నట్లయితే, ఆయన నాస్తికత్వాన్ని ఎప్పుడైతే ఆయన మనసులోకి నాస్తికత్వం వచ్చిందో స్టెప్ బై స్టెప్ దాన్ని నాస్తికత బిల్డప్ తీసుకొచ్చి ఆయన చివరికి నాస్తికత్వం అంటే కేవలం కులరహితమే కాదు, మతరహితమే కాదు, అలాగే దేవుడు లేదనే కాదు. నాస్తికత్వం అంటే సామాజిక న్యాయం, సాంఘిక సమానత్వం, సమాజంలో హెచ్చుతగ్గులు ఉండకూడదు, ధనికి పేద తేడా ఉండకూడదు, వ్యక్తులందరూ కూడా సమానంగా అవకాశాలు కలిగి ఉండాలి, సామాజిక న్యాయం, సమానత్వం. అలాగే ఆ సమానత్వంలో ఆర్థిక సమానత్వం కావాలి. ఆర్థిక సమానత్వం అనేది చాలా ముఖ్యము. సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, అన్నిట్లో సమానత్వం కావాలి. అదే సంఘ దృష్టి. ఇంతేకాకుండా వ్యక్తి గౌరవం, ప్రతి వ్యక్తి కూడా దేవుడు లేనిదే కాదు, దేవుడు లేని కనుక దేవుడు లేని దేవుడు మానవ కేంద్ర సిద్ధాంతం నాస్తికత్వం. అంటే మనిషి తనలో ఉన్న దాస ప్రవృత్తిని తోచి పారేసి ఏదైనా మనిషే చేస్తాడు, తన కృషి ద్వారానే, సృజనాత్మకత ద్వారానే, క్రియేటివిటీ ద్వారానే తను చేస్తాడు. అంటే మనిషి తన బాధ్యతాయుతంగా కర్తృత్వ శక్తితో, బుద్ధి కౌశల్యంతో అభివృద్ధి చెందాలి. అతను స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛగా అభివృద్ధించాలి. ఇతను ఇక ఏ బందీకానాలు పెట్టుకోకూడదు. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. ఆ రంగా వేసుకుని దాస ప్రవృత్తి లేకుండా ఉండాలి. దాంట్లో ఇంకా పైగా ప్రజాస్వామికం అనేది కావాలి. దాంట్లో
ఏదో మంత్రులకి ఆడంబరాలు ఇది కాదు. అందరికీ ప్రభుత్వం అనేది ప్రజల కోసం సేవ చేయడం కోసం. అక్కడ మంత్రులు మామూలు సేవకులు, ప్రజలు యజమానులు. ప్రజలు డెమోక్రసీలో ప్రజలు యజమానులు, మంత్రులు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ కూడా సేవకులు. ఎవరికి? ప్రజలకు చేయడానికి. ఆరోగ్య ప్రజాస్వామ్యం కావాలి. నాస్తికత్వాన్ని మొత్తాన్ని ఆయన ఎలా చూశారంటే ప్రజాస్వామిక విధానం కావాలి, బహిరంగ విధానం కావాలి. మంత్రులు మన నౌకర్లు అంటే వాడికి మన ప్రజాస్వామ్య మంత్రులు నెత్తులు పెట్టుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడ దిగుచ్చిన వాళ్ళంతా. ప్రభుత్వం దేనికి? ప్రజలకు సేవ చేయడం కోసం అని. అంచేత రాజకీయ రంగంలో కూడా ఇక్కడ ఎవరికి దాసం లేదు. అంచేత ప్రజలకు సేవ చేయడం కోసం ప్రజాసేవకం. అంతేకాని పూర్వకాలం రాజులకు బొక్కుడు చేసేట్లు లేదా దేవుడు చేసేట్లు అలా నాకు లేదు. ఇక సేవకులు, మంత్రులు, వీళ్ళందరూ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ప్రజల సేవకులు, ప్రజలే యజమానులు, ప్రజలే ఎన్నుకుంటున్నారు వాళ్ళని. అంచేత ఆరోగ్య ప్రజాస్వామ్యం కావాలి. సైన్స్ అనేది మానవమానికి కాదు, ప్రజల ప్రయోజనాల కోసము, ప్రజల ఆరోగ్య అభివృద్ధి కోసం, ప్రజల అవసరాల అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం అంతా కూడా సామాజిక దృక్పథంతో సైన్స్ అభివృద్ధి చెందాలి. మానవ కనిపెట్టడంలో ఇంకోటి కాదు. మనిషికి ఏది ముందు కావాలో చేయాలి. అంతేగాని ఓ పెద్ద సైన్స్ కదా అని చెప్పేసి అలా ఆకాశ హర్మ్యాలు కట్టుకుంటూ వెళ్ళడం కాదు. ఆకాశ హర్మ్యాలు కట్టుకుంటూ పోవడం కాదు. నువ్వు ప్రజలకి అందుబాటులో సైన్స్ చేయాలి. అదే కళలు అనేది కళల కోసం కాదు, కళలు సమాజం కోసం, సామర్థ్యం. ఇక గోరగారు నాస్తికత్వానికి అన్ని రంగాల్లో పరిపూర్ణమైన రూపాన్నిచ్చారు. ప్రపంచంలో నాస్తికత్వానికి పరిపూర్ణమైన రూపం ఇచ్చిన వ్యక్తి ద్వారా దాన్ని పాజిటివ్ ఎథిజం పేరు పెట్టారు. పాజిటివ్ ఎథిజం, నాస్తికత్వానికి పాజిటివ్ ఎథిజం. ఈ పాజిటివ్ ఎథిజం అనేది మరి సరైన రూపం ఇచ్చేసి దాని గురించి అందరికీ అర్థం కావాలి. నాస్తికత్వం అంటే చెప్పిన కేవలం కులరహితం, మతరహితమే కాదు. నాస్తికత్వం కాదు, అన్ని రంగాల్లో కూడా నాస్తిక చైతన్యం కావాలి. మ్యాన్ ఈజ్ సుప్రీం అంచే ఆర్గనైజ్ చేయాలి. అది ఈ విషయాల్ని గోర గారు ఏ నాస్తికతను ప్రతిపాదించారో అది అందరికీ అర్థమయ్యే రీతిలో ఇక్కడ తరగతులు నిర్వహించడం జరిగింది. అందరికీ చాలా నిష్ణాతులైనటి ఆ వక్తలు ఆ గోర గారి ప్రతిపాదించిన పార్టీ అని అర్థమయ్యేలాగా అందరికీ చెప్పడం జరిగింది. చాలా చక్కగా ఈ విషయాన్ని ఎంత కూలంకషంగా చెప్పడం జరిగింది, కూలంకషంగా చెప్పడం జరిగింది. సృష్టి ఆవిర్భావం నుంచి కానివచ్చు, సైన్స్ లేటెస్ట్గా సైన్స్ను ఎంత అడ్వాన్స్ అయింది, సమాజానికి ఏ రంగా ప్రయోజనం చేకూర్చాలి, ఏ రంగా కావాలని చెప్పిన గురించి, అలాగే అనేక మూఢనమ్మకాల గురించి ఇదేని కదా అన్ని విషయాలు సైన్స్, ఎథిజం పాలిటిక్స్, ఎథిజం ఎకనామిక్స్, ఎథిజం ఆర్ట్స్, ఈ రకంగా ప్రతి దాన్ని విశ్లేషించి చెప్పడం జరిగింది. మెయిన్గా ఈ శిబిరం యొక్క విశేషత ఏంటంటే ఏదైతే గోరగారు పాజిటివ్ ప్రతిపాదించారో దాని గురించి సరైన అవగాహన కలిగించే నాస్తికత్వం అంటే ఇది, నాస్తిక జీవిత విధానం అంటే ఇది అని స్పష్టంగా చెప్పడం కోసం పెట్టండి. అదంతా దీంట్లో సక్సెస్ అవ్వడం జరిగింది. ఏది చెప్పిన మామూలుగా నాస్తికత్వం చెప్పా కదా, దేవుడు లేదన్నాం, మా కులం లేదు, మతం లేదన్నాం, లేదు మూఢనమ్మకాలు లేవన్నాం, అంతది అయిపోయిందా? నో, నాస్తికత అంతేకాదు. నాస్తికత అంటే సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లోనూ కూడా నాస్తికత్వం ఎలా ఉంటుంది, అప్పుడే పరిపూర్ణంగా సమాజం ఏర్పడుతుంది. గౌరా గారు కళ్ళ కన్నా నాస్తికత్వం అది. దాన్ని ఒక చక్క అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. ఈ విశేషాలని కూడా మనం ముందు మనం ఎథిస్ట్ అంటే ఛానల్లోను, పాజిటివ్ తెలుగు ఛానల్లోను అన్ని చోట్ల పెడతాం. అన్ని చోట్ల వరుసగా వస్తాయి. చాలా చక్కగా జరిగింది. ఏంటంటే అందరూ కూడా చాలా చక్కగా నాలెడ్జ్ చక్కగా నన్ను అవగాహన కలిగించడం అన్నారు. అంచేత
ఇప్పుడు మన వాళ్ళు చెప్పేది ఏంటంటే మన ప్రేక్షకులకి మీరు చూడండి ఆ ఎథిజం ఛానల్లో, పాజిటివ్ తెలుగు ఛానల్లో, అలా ఎథిజం ఛానల్లో వీటిని పెట్టడం జరుగుతుంది. అయితే మనం పూర్తిగా అంత పెట్టడం కొద్దిగా వీరందరూ పెడతాం. కానీ ఇక మళ్ళీ ముందు ఇంకా శిబిరాలు నిర్వహిద్దాం. మీరు రండి, పాల్గొండి. ఏదైతే గోరా గారు సన్నిధితంగా చెప్పారో పాజిటివ్ అది జనాలను తీసుకెళ్దాం. లేకపోతే ఏంటంటే పాజిటివ్ అంటే కేవలం ఏదో చిన్న ఏదో ఇది కాదు, అది కాదు, ఏ కులం లేదనో, మతం లేదో, దేవుడు లేదో, ఇంతే నాస్తికత్వం. నాస్తికత్వం కాదు. నాస్తికత్వం ఒక పరిపూర్ణమైన జీవన విధానం. ఆస్తికత్వం జీవన విధానం అయితే నాస్తికత్వం అంతకంటే ఉన్నతమైన జీవన విధానం. ఆస్తికత్వానికి మించింది, అన్ని రకాలుగా మనుషులకు ఉపయోగపడేది, మనిషి గౌరవాన్ని ఇచ్చేది, మనిషి శక్తి సమాజం బయటికి తీసేది. అలాంటిది నాస్తికత్వం. అన్ని రంగాలు, ఈ రంగం కాదు, రాజకీయ రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, సాహిత్య రంగం కావచ్చు, ఏ రంగమైనా సరే అన్ని రంగాలు కూడా పైకి చూపించి చక్కని సమాజాన్ని నిర్మించడానికి కోసం అన్నమాట. గోర గారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజాన్ని బేస్ చేసుకుని అందరికీ అవగాహన కలిగించడం కోసం మెయిన్గా ఎథిజం అనేది ఏమిటి, గోరా గారు ఎందుకు ఎథిజం అన్నారు, అసలు ఎథిజం అంటే ఏంటి, అసలు గోరా గారు ప్రతిపాదించిన ఎథిజం ఏంటి అని తెలుసుకోవడం కోసం అని. మామూలుగా ఎథిజం అంటే నాస్తికత్వం అంటే కేవలం దేవుడు లేడు అంటారు, లేదా కులం లేదు, మతం లేదంటారు. దేవుడు లేనంత మాత్రాన అది నాస్తిక జీవితం. ఆస్తికత్వం ఒక జీవిత విధానం, ఎస్టాబ్లిష్ అయిన జీవిత విధానం ఆస్తికత్వం. ఆరగైన నాస్తికత్వం కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఒక జీవిత విధానంగా గోరా గారు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎవరు కూడా నాస్తికత్వాన్ని ఒక జీవిత విధానంగా రూపొందించే వాళ్ళు కేవలం ఒకే ఒక వ్యక్తి, దట్ గోరా. నాస్తికత్వాన్ని ఒక జీవిత విధానంగా అన్ని రంగాల్లో, అది ఆర్థిక రంగం కావచ్చు, సాంఘిక రంగం కావచ్చు, నైతిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, సైన్స్ రంగం కావచ్చు, సాంకేతిక రంగం కావచ్చు, ఏ రంగం ఈ రంగం ఆ రంగం కాదు, అన్ని రంగాల్లో కూడా ఇది నాస్తికత్వం. అంటే ఈ రంగం ఒకటి నాస్తిక జీవిత విధానాన్ని రూపొందించిన వ్యక్తి గోరా. అది ముందు కూడా మనం చాలా జరుగుతాం. నేను మరి ఈ రంగా దాంట్లో చెప్పడం జరిగింది. అవన్నీ చూడండి, చూసి వివరాలు తెలుస్తాయని నేను కోరుతున్నాను. ప్రీమియర్ ఇవాళ మనం చాలా విషయాలు తెలుసుకుందాం. సమరం ఛానల్స్లో 20 ఛానల్స్ ఉన్నాయి. అవి అన్నీ కూడా సామాజిక చైతన్యం తీసుకురావడానికి అన్ని రంగాల్లో, చిన్నపిల్లల నుంచి మహిళల దగ్గర నుంచి యువతకి అందరికీ అన్ని రకాలుగా ఇదే కారణం. దాదాపు 20 ఛానల్స్ 20 విషయాల మీద ఫోకస్ చేసి మనం తీసుకొస్తున్నాం. ఆ రంగా చేసుకొస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా ఎథిజం మీద 5 ఛానల్స్ ఉన్నాయి. ఎథిజం, ఆ ఎథిజంలో ఇంగ్లీష్ ఛానల్, పాజిటివ్ ఇంగ్లీష్ ఛానల్ అనేది చాలా ప్రత్యేకత కలిగింది. ఇంతవరకు చెప్పాను కదా, ఎథిజం అంటే ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా కేవలం దేవుడు లేదన్నవి, తెల్ల నల్ల తేడా లేకుండా అంతే తప్ప ఎవరికి సరైన అవగాహన లేదు. కేవలం బైబిల్ తిట్టడం, లేదా గాడ్ మీద తిట్టడం, ఇంతే తప్ప తిట్టడం వల్ల మార్పే వస్తుంది. దేవుడు లేదన్నావు, అది అబద్ధం అన్నావు, ఇంకా పక్కన బారే, ఇంకెందుకు ఈ గ్రంథాలను తప్పన్నావు, పక్కన బారే. నువ్వు ఏం చెప్పలుచుకున్నావు, నువ్వు ఏం చెప్తున్నావు, నీ సిద్ధాంతం, వాడు వారి సిద్ధాంతం చెప్పారు, నువ్వు ఏం చెప్తున్నావు. అది గోరా గారు చేసి గొప్ప విశేషం. గోరా గారి అంటే పాజిటివ్ అందుకే అన్నారు. దేవుడు లేనావు, ఇవన్నీ పుస్తకాలన్నీ బాగా దైవ సంబంధం కాదని తప్ప ఏమి లేదు, వేస్ట్ అన్నావు, పారే దాగుంచి. ఇంకా దాగుంచి గొంగళలో కూర్చుని వెటుకులేయడం ఏంటి, అది గొంగళంతా, దాని ఉన్న అన్ని అబద్ధాలు ఎందుకు తోసిపెట్టి ఒకసారి గొంగళి దాని వెటుకులని చెప్పేసి తోసి పక్కన పరిచేయి. నువ్వు ఏం చేయగలదో చెప్పేది గోరాగా చేసే గొప్ప విశేషం ఉన్న పాజిటివ్. దాన్ని చక్కగా ప్రపంచ దేశాలు చేయడం కోసం పాజిటివ్ ఇంగ్లీష్ ఛానల్ కూడా నడుపుతున్నాం. దాంట్లోవన్నీ పెడుతున్నాం. చాలా చక్కగా చేసుకున్నారు. మన దేశంలో కూడా ఇంకా చాలామంది ఇంగ్లీషు మన, ఎందుకంటే అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ చాలామందికి వచ్చు కనుక మీరు విదేశాల్లోనే కాదు మన దేశంలో కూడా చాలామంది ఇతర రాష్ట్రాల వాళ్ళు, అది బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఆ దేశాల వాళ్ళు కూడా, ఆ రాష్ట్రాల వాళ్ళు కూడా మనం దీన్ని చూస్తున్నారు. ఇంగ్లీష్ ఛానల్ చాలా హర్షిస్తున్నారు. ఇంకా చూడాలి, ఇంకా తెలుసు మాట్లాడండి. మీరందరూ చూస్తున్నారు, ఇంగ్లీష్ ఛానల్ చూడాలని కోరుతున్నాను.
చూసి ఎవరైతే తెలుగు రాదో తెలుగు వచ్చిన తెలుగు పెట్టాము, హిందీ వచ్చిన హిందీ ఉంది, తెలుగు ఇంగ్లీష్ వాళ్ళు ఈ భాషలు రాని వాళ్ళు ఇంగ్లీష్ చూడడం చూస్తున్నాను. దాంట్లో ఇంకా మీ సూచనలు ఇవ్వండి, ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేద్దాం. మరి ఈ రంగా ఈ నవ సమాజ నిర్మాణానికి మనం నడుం కడదాం, ఆ మానవ సమాజానికి చక్కగా మనం సేవలు అందిద్దాం. ప్రమీల మరి చాలా విషయాలు చెప్పినాం కనుక మనం ప్రేక్షకులందరూ సెలవుకున్నాం. మళ్ళీ వచ్చే బిడ్డకున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.